గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆరాధన బట్టి ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. నాతో కలిసి లూకా సువార్త వైపు తిప్పండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి మనం చూద్దాం. అందరు తీయండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి చదవండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆమేన్. మొదటి రాకడలో దేవుడు మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడినది. ఫ్రమ్ ప్రైస్ట్ టు లయన్. యాజకుడు చేతిలో నుంచి ఇప్పుడు గ్రంథము సింహపు చేతిలోకి వచ్చింది. యాజకుడు ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని ఆయన విప్పగా ఎప్పుడైతే గ్రంథము తెరవబడిద్దో వారి స్థానం వాళ్ళకి అర్థమైద్ది. ఆమేన్. దేవుడు గ్రంథాన్ని తెరిచి ఆయన స్థానం ఆయన చూసుకుంటున్నాడు. ఆయన గ్రంథము తెరవ ముందు దాకా మన స్థానం మనకు అర్థం కాదు. మనకి ఎప్పుడైతే మన గ్రంథము తెరవబడుతుందో మనం ఎక్కడ నిలబడ్డామో, మనం ఏ ఘడియలో ఉన్నామో, ఏ లేఖనం మనకు సంబంధించి ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మొదటి రాకడలో దేవుడు తన గ్రంథాన్ని విప్పాడు. ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించును. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో. ఈ లేఖనము ఇప్పుడు దాకా ఎవరు అలాంటి మాట పలకలా. గ్రంథము ప్రతిరోజు ధ్యానిస్తున్నారు. గ్రంథాన్ని ప్రతిరోజు యాజకుడు విప్పుతున్నాడు. ఆమేన్. కానీ పరలోకంలో ఎలాగైతే గ్రంథము లేవి చేతిలో నుండి, నేను మాట్లాడుతుంది గొర్రెపిల్ల చేతిలో నుంచి ఎప్పుడైతే సింహపు చేతిలోకి గ్రంథం వచ్చినదో, ఈ గ్రంథాన్ని వచ్చి సింహం ఇలా ఇప్పి ఉండగా, ఇలా ఇస్తూ ఉండగా, ఆమేన్, మన స్థానం మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ లేఖనాలు ఏదో రాయబడిన లేఖనాలు కాదు. ఇవి మనకు సంబంధించిన లేఖనాలు. ఇవి ఏ ఛాయల్లో ఉన్నా, ఏ పుస్తకంలో ఉన్నా, ఎవరి జీవితంలో నెరవేరినప్పటికీ అవి మనకు సంబంధించిన లేఖనాలు. అవి ఆయన గ్రంథాన్ని చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనని తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు వారందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, ఆమేన్, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేస్తావని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా నేను. ఆమేన్. మరో లేఖన భాగం చదువుకుందాం. మనము మన స్థానం మనం గుర్తుపడుతూ ఉన్నాం. లేఖనాలు తెరవబడుతున్నప్పుడు, గ్రంథం మనకి వ్యక్తిగతంగా తెరవబడుతున్నప్పుడు మనము మన స్థానాన్ని గుర్తుపడుతూ ఉన్నాం. మనము ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుడు చదవబడిన లేఖన భాగాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన వాడా, జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినముందున ఆయన ఈ వాక్యం మధ్యకు సమీపిస్తూ ఉన్నాము. మేము కేవలము లేఖనాలు చదవగలము తండ్రి. ఈ గడియ బయలుపాటు ఇచ్చేవాడు నీవే నాయనా. ఈ గడియ నేత్రాలు మాకు నువ్వు తెరిచినప్పుడు, ఆనాడు యేసుక్రీస్తు గ్రంథము తెరవగా ఆయన వచ్చి తన గ్రంథాన్ని తీసుకొని తెరిచినప్పుడు ఆ దినమందు తన స్థానాన్ని ఆయన గుర్తుపట్టినట్టుగా ఇప్పుడు మా ముందు నువ్వు గ్రంథం తెరుస్తుండగా మా స్థానం మేము గుర్తుపట్టగలం ప్రభువా. గ్రంథములో మా స్థానం ఉన్నదని ఆయన, ఓ దేవ, రాయబడిన వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు మా స్థానం మాకు కనపడతా ఉంటుంది నాయన. అందుకే నీ వధువుకి ఇప్పుడు 3వ ఇప్పు వాక్యాన్ని తెరిచావు తండ్రి. ఈ 3వ ఇప్పు వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు లోపల వాళ్ళ ప్రాణంలో ఎక్కడో ఒక చలింపు చేయి శక్తి ప్రారంభించబడతా ఉందని ఆయన. మునిపెన్నడూ జరగని కార్యములు వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి ప్రభువా. అంతరంగంలో నుంచి మార్పు జరుగుతూ ఉన్నది ప్రభువా. నీకు స్తుతులు నాయన. వింటున్న ప్రజలకు సున్నత ఇచ్చేయండి. కేవలము వాక్యాన్ని వాక్యముగా మాత్రం విని వెళ్ళిపోకుండా అది నా జీవాహారమని, నేడు దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యమని, ఆయన నాతో మాట్లాడుతున్నాడని, అది నా స్థానమైన గుర్తుపట్టుకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాతావరణం నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. చీకటిని వెళ్ళగొట్టండి, అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టండి, సమస్త పాతాలను బంధిస్తా ఉన్నాము నాయన. నీవే కృప చూపించిన ఆయన సహాయం చేయమని, నన్ను జ్ఞాపకం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యు మే బి సీటెడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి చాలా సంతోషంగా ఉంది. మరి చక్కటి ఆరాధన ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లారా. మరి దేవుని ఆత్మ మన మధ్యలోకి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు బంధించబడి ఉన్న మన ఆత్మలు విడిపించబడతా ఉంటాయి. అనేక ఆలోచనలతో మన మనసు బంధించబడతా ఉంటుంది, చెరసల్ల వేయబడతా ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి అలా సంచారం చేస్తూ ఉంటాడో మన మనస్సులో తలంపులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఆమేన్. వెలుగు ఎందుకొరకు ప్రత్యక్షమవుతుంది? చీకటిని వెళ్ళగొట్టుటకు. వాక్యం ఎందుకొరకు ప్రత్యక్షమవుతుంది? అవిశ్వాసాన్ని తొలగించడానికి. ఆమేన్. మరి చాలా మంచిది. మరి సహోదరిని ప్రభు దీవించునుగాక. మరి వాళ్ళ సిస్టర్ గారు మనవరాల కొరకు మనం ప్రార్థించాము. మరి దేవుడు స్వస్థపరిచాడు, తీసుకుని వచ్చాడు పిల్లారా. మరింతగా ప్రార్థించండి. ఆ సమస్య ఇంకా ఉన్నది. మరి ప్రార్థన ద్వారా మాత్రమే ఆ సమస్య వెళ్ళిపోయింది. ఏ డాక్టర్ కూడా ఆ వ్యాధిని వెళ్ళగొట్టలేడు. రక్తస్రావం గల స్త్రీ అనేక ప్రాంతాలకు తిరిగింది, కానీ ఏ వైద్యుడు కూడా ఆమె యొక్క రోగాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. ఆమేన్. మరి ఇప్పుడు కూడా దేవుడు అదే దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండిన దేవుడు ఆయన. కాబట్టి మనము దేవుని సంప్రదించినప్పుడు దేవుడు నేటికి మన జీవితాల్లో అదే కార్యం చేస్తాడు ఆయన. మనం దాన్ని నమ్ముతున్నాం ప్రియులారా. హల్లెలూయా. మరి నేను ఆదివారం చెప్పిన లేఖన భాగాన్ని కొద్ది కొనసాగింపుగా నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. మరి లాస్ట్ సండే అవరోహణ లెక్కింపు, వధువులో అవరోహణ లెక్కింపు ఎత్తబాటు కొరకు ప్రారంభమైనది అని నేను ప్రసంగించాను. ఆమె లోపలే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర జరుగుతూ ఉన్నది. ఆమేన్. ఈరోజు మనము కొద్దిగా అంటే ఆ కోణంలో కాకుండా మరో కోణంలో నేను వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మరి చెప్పేటప్పుడు నేను లేఖనముల గుండా వెళుతూ ఉండగా, స్క్రిప్చర్స్ లేఖనాల గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా బైబిల్ మీ చేత పట్టుకొని నా వెంటే మీరు రావాలి. ఆమేన్. లేఖనాలు తీయకపోతే మీకు వాక్యం అర్థం కాదు. కాబట్టి నాతో పాటు లేఖనాలు చదువుతున్నప్పుడు నా వెనకాల మీరు లేఖనాలు తీస్తూ వచ్చినట్లయితే మీకు లేఖనం స్పష్టంగా అర్థమైంది నా మాటలు. ఆమేన్. కొద్దిగా గట్టి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ బీ టు గాడ్. సంతోషంగా పక్కవారి గాడ్ బ్లెస్ చెప్పండి కొద్దిగా. ఆమేన్ అండి. ఆమేన్.
చెప్పాలి, ఎంత చెప్పట్లేదు. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ సిస్టర్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు అలా చెబుతున్నప్పుడు వాతావరణం మారిద్ది. మీరు వర్షిప్ అప్పుడు చాలా బాగుంటారు. నిదానంగా ఆరాధించి అలసిపోతారన్నమాట. కన్నీరు కార్చి అలసిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలా? కొద్దిగా మరలా హుషారు పొందుకోవాలా. ఆమె వాక్యమే హుషారునిస్తుంది ప్రియులారా. అన్నిటికన్నా శక్తివంతమైన దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను. బిఫోర్ ద వర్షిప్ దేర్ ఈజ్ ఎ వర్డ్. ఇంకా ఆరాధన రావడానికి మునిపే వాక్యం ఉంది అక్కడ. కాబట్టి వాక్యం చాలా శక్తివంతమైనది. ఆమె కొద్ది ముందుకెళ్తాను, జాగ్రత్తగా నా మాటలు గమనించండి పిల్లారా. మనము లాస్ట్ టైం నేను మాట్లాడుతూ యేసు క్రీస్తు మొదటి రాకడలో వచ్చిన తర్వాత ఆయన అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించాడు. అనేక మంది ప్రజల యొక్క రోగాల్ని వెళ్ళగొట్టాడు, వివేచించాడు. అనేక మందిని ప్రభువు ఆకర్షించాడు. కానీ ఆఫ్టర్ రిజరెక్షన్, పునరుద్ధానము జరిగిన తర్వాత మాత్రము అందరూ ఆయనతో లేరు. ఎన్నిక చేయబడిన వారు మాత్రమే యేసుక్రీస్తు ఉన్నారు. ఆఫ్టర్ రిజరెక్షన్ మనకు తెలుసు, నిర్గమము అంటే 2 భాగాలు. ఎక్సోడస్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి బయటికి పిలువబడుట, రెండవది లోపలికి వెళ్ళుట. అవునా కాదా? ఆమె బయటికి పిలువబడుట అనేది ఒక ప్రక్రియ, లోపలికి వెళ్ళుట అనేది రెండో ప్రక్రియ. మొదటి నిర్గమం మనం గమనించినప్పుడు, మొదటి నిర్గమములో మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా ఉండి ఐగుప్తు దేశములో నుంచి ప్రజలను విడిపిస్తూ ఉన్నాడు. ఆయన 20 లక్షల మంది ప్రజలు విడిపించాడు. ఆయన బయటికి 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుంచి మోషే తీసుకొని వచ్చాడు. ప్రవక్త అన్నాడు, అప్పుడు దాకా వాళ్ళు సంఘముగా పిలువబడలేదు, కానీ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారో ఇప్పుడు వారు సంఘముగా పిలువబడ్డారు. ఆమేన్. అది ఎక్సోడస్లో ఉన్న మొదటి భాగము. అందరు ఇక్కడే ఉన్నారు కదా. రెండో భాగం ఏంటంటే లోపలికి వెళ్ళే ప్రక్రియ, అంటే వాగ్దాన భూమిలోకి వెళ్ళే ప్రక్రియ. దీని కొరకే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. ఆమేన్. నిర్గమములో మొదటి భాగము కొరకేమో మోషే, రెండో భాగము కొరకేమో యెహోషువ. రెండో భాగములో అందరూ ఉన్నారా అంటే అందరూ లేరు. మొదటి భాగములో నుంచి ఎన్నిక చేయబడిన 2 మాత్రమే రెండో భాగంలోకి వచ్చారు. ఆమేన్. ఇది మోషే ద్వారా జరిగిన నిర్గమము. మనం రెండోది గమనించినప్పుడు యేసుక్రీస్తు కూడా యూదయ మతములో నుంచి ప్రజల్ని బయటికి లాగాడు. ఇక్కడే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. దేవుడు కేవలము ఇప్పుడు చదివిన లేఖన భాగం ప్రకారంగా లేడు. ఆయన అదొక భాగమే, గుడ్డివారు చూపించుటకును. ఆమేన్. ఆయన కేవలం భౌతికమైన హీలింగ్ మాత్రమే కాదు. కానీ వినాలందరూ, భౌతికమైన హీలింగ్ కాదు, కానీ ఆయన యూదయ మతంలోంచి బయటకు లాగుతున్నాడు వారిని. ధర్మశాస్త్రం నుంచి విడిపిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే మీరు గమనించండి, దేవుడు పర్పస్లీ తన పిల్లల్ని ముట్టినప్పుడల్లా అక్షరానుసారంగా ముడతాడు ఆయన. విశ్రాంతి దినము అక్షరానుసారము, ధర్మశాస్త్రం అది. దేవుడు పర్పస్లీ ఆ దినమందే ముడతాడు. ఎందుకంటే దాన్ని విరగొట్టాలి ఆయన. హీ కేమ్ టు డెస్ట్రాయ్ ద లా. రెండో నిర్గమములో యేసుక్రీస్తు వచ్చిందే ధర్మశాస్త్రాన్ని పగలగొట్టడానికి. అది శాపం. అది మీరు గమనించవచ్చు. దేవుడు ఎవరిని ముట్టినా, ఏ పరిశుద్ధుని ముట్టినా ఆయన పర్పస్ని ఉద్దేశపూర్వకముగా ఆయన విశ్రాంతి దినం అప్పుడు వెళ్ళేవాడు. గుడ్డివాడిని ముట్టినా విశ్రాంతి దినమే, కుష్ఠరోగిని ముట్టినా విశ్రాంతి దినమే. ప్రైజ్ బీ టు గాడ్. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడంటే తన కుమారులకి ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలా. ఫర్ వాట్ పర్పస్ హి కేమ్ టు ద ఎర్త్. ఎందుకొరకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో ఈ ఉద్దేశం తన పిల్లలకు అర్థమవ్వాలా. ఆమేన్. అప్పుడు కొంతమంది ప్రజలు గుర్తుపట్టారు, ఓ నిజంగా ఈయన ఏదో ఒక ఆత్మ సంబంధమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ద ఎక్సోడస్ హస్ బిగాన్. ఆమేన్. ఒక నిర్గమము ఇక్కడ ప్రారంభించబడిందని కొంతమంది గుర్తుపట్టారు పిల్లారా. గుర్తుపట్టి వాళ్ళు కేవలం రొట్టె ముక్కల కొరకు రాలేదు. వాళ్ళు ఎన్నిక చేయబడిన ప్రజలు రొట్టె ముక్కల కొరకు లేరు. వాళ్ళు చేపల కొరకు రాలేదు. వాళ్ళు ఎక్కడో లోపల ఒక లంగర ఉన్నది. లోపలికి వెళ్ళే ఎక్సోడస్ యొక్క భాగము. ఆమేన్.
ఎక్సోడస్లో జరుగుతున్న రెండో భాగము కొరకు ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారు మాత్రం పిల్లారా యేసుతోనే ఉన్నారు. అది శ్రమ అయినా, ఇబ్బంది అయినా, రాత్రైనా, పగలైనా, ఏది వచ్చినా ఏది పోయినా దే స్టూడ్ విత్ ద జీసస్. వాళ్ళు యేసుతోనే ఉన్నారు. వాళ్ళు గమనించండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య నిర్గమములో మొదటి భాగము. ఆర్ హియర్? అందరు ఇక్కడే ఉన్నారా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య నిర్గమములో మొదటి భాగం. అందరూ ఉన్నారు 20 లక్షల వలె. మోషే కింద ఎలాగైతే 20 లక్షల మంది ఉన్నారో బయటికి తీసుకొని రాబడి చాలామంది 20 లక్షల మంది ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చాలామంది ఆయనతో పాటు తిరిగారు. ఆమేన్. కానీ నిర్గమములో రెండో భాగం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం చెందాడో, ఆయన భూమి మీద ఉన్నప్పుడు మోషే మినిస్ట్రీ, నా వంటి ప్రవక్త మీ సహోదరులో నుంచి పుట్టును. ప్రవక్త ఎందుకు పోల్చబడ్డాడంటే హీ ఈజ్ అ ప్రొఫెట్ ఆఫ్ ద ఎక్సోడస్ మినిస్ట్రీ. ఆమేన్. ఎవరైనా చెప్పాలి, నిర్గమానికి ప్రవక్త ఆయన, బయటికి తేవాలి ఆయన. ఆత్మ సంబంధమైన పరిచర్య అది భౌతిక దేశంలో నుంచి మరో దేశంలోకి తీసుకెళ్లే పరిచర్య కాదు, కానీ ఆత్మ సంబంధంగా స్థితిని మార్చుట. ఆత్మ సంబంధంగా అదే దేశంలో ఉంటున్నాడు, కానీ ఆయన ఇన్విజిబుల్ నేషన్ మారుస్తున్నాడు. ద ఇన్విజిబుల్ ల్యాండ్, కనబడకుండా ఉన్న దేశాన్ని మారుస్తూ ఉన్నాడు ఆయన. దీని కొరకే అబ్రహాం ఎదురు చూశాడు. ఆమేన్. దీని కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. పునాదులు గల పట్టణం అంటే యెరూషలేము కాదు, అక్కడుండి మారుతున్న ఒక స్థితి. ఆమేన్. రేపన్నాక ప్రజలు ధర్మశాస్త్రంలో పట్టబడబోతున్నారు, కానీ నా ఎదురు చూపు మాత్రం దాంట్లో లేదు. కృపా నిబంధన నా వాగ్దానం. ఆమేన్. పెట్టుకోవాలి నా మాట. రెండవ నిర్గమములో జరుగుతున్న రెండో భాగము నా వాగ్దానము. అది పరిపూర్ణమైన మహిమాదేహం యొక్క స్వాస్థ్యం. అది ప్రైజ్ బీ టు గాడ్. చూడండి పిల్లారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడో ఇప్పుడు రెండో భాగం ప్రారంభించబడింది. మీరు చూడొచ్చు ఎన్నికల్లో ఉన్నవారు మాత్రమే ఆయనతో ఉంటారు. ఆమేన్. ఆఫ్టర్ రిజరెక్షన్ హీ ఈజ్ ద జాషువా. పునరుద్ధానము చెందిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? జాషువా మినిస్ట్రీ. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన లోపలికి తీసుకెళ్ళాలా? బయటికి తెచ్చింది ఆయనే, లోపలికి తీసుకెళ్తుంది ఆయనే. గ్లోరీ బీ టు గాడ్. అక్కడ బయటికి తెచ్చింది మోషే, లోపలికి తీసుకెళ్ళింది జాషువా. ఇక్కడ యేసుక్రీస్తు పరిచర్య ఏంటంటే తెచ్చింది మోషే మినిస్ట్రీ వల్ల ఆయనే, తీసుకెళ్తుంది జాషువా వల్ల కూడా ఆయనే. ఆమేన్. రెండో భాగములో ఉన్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మను పొందారు. దట్ ఈస్ అ ప్రామిస్డ్ ల్యాండ్. ప్రవక్త అన్నాడా? హోలీ గోస్ట్ ఈజ్ అ ప్రామిస్డ్ ల్యాండ్ అన్నాడు. దాని కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు పైకి లేచి. వినాలి నా మాట. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఎందుకొరకు 40 రోజుల పాటు ఆయన పరిచర్య జరిగించాడంటే ఆమేన్, పంటను తినిపించటానికి, వాగ్దాన భూమిని పొందటానికి. ఒక లేఖనం తిన్నాత కలిసి కొద్దిగా నేను క్లుప్తంగా దీని గురించి మాట్లాడి నేను ముందుకెళ్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకుంటే చూడండి, 31 నుండి మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1:31 నుండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు. నేను ఆయన అంటే నేను అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన అంటే యేసుక్రీస్తు. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుతూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని, నిజానికి నాకు ఆయన తెలియదు గాని నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చిత్రని వచ్చును. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు దేవుడే శరీరం దాల్చుకొని భూమి మీదకి రాబోతున్నాడు. దీనికి రుజువు ఏంటంటే నువ్వు ఎలా ఆ దేవుని గుర్తుపడతావంటే ఆత్మ అయిన పావురమే ఆయన మీద వాలుతుంది.
ఆమేన్. దట్ ఇస్ ద సైన్ టు ద జాన్ ద బాప్టిస్ట్. దేవుడు అరణ్యములో యోహానికి ఇచ్చిన సూచన అది. ఆమేన్. ఎందుకొరకు దేవుడు ఆ సూచన ఇచ్చాడు? చాలా సూచనలు ఇవ్వచ్చు, ఆయన కనిపెట్టడానికి చాలా సూచనలు ఇవ్వచ్చు. కానీ ఎందుకొరకు పర్పస్లీ పావురం వచ్చి వాలితేనే సూచన అని చెప్పాడు? ఆమేన్. ఎందుకు ఈ మార్గాన్ని యోహానికి దేవుడు బయలుపరిచాడు? దీన్ని మనం గుర్తుపట్టాలంటే మనము నోవా కాలంలోకి వెళ్ళాలి ఒకసారి. ఆమేన్. ఒకసారి మనం అలా వెళ్ళి మళ్ళీ వద్దాం. మనము అది హ్యాపీ టు బి హియర్. ఒకసారి లేఖనం తీయండి. నేను చెప్పాను కదా, కొద్దిగా ఈ రోజంతా నేను లేఖనాలు ఉండాలి వెళ్తూ ఉంటాను. అందరూ కొద్దిగా వేగంగా అంత కొట్టి లేఖనాలు తీయండి. ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనం తీయండి. మొదటిసారి వదిలిపెట్టి చదవండి. మరియు 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దాని స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చేసింది. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనేను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయారని నోవాహునకు తెలిసెను. ఓల్డ్ క్రియేషన్, ఓల్డ్ డెడ్లీ థింగ్స్, చనిపోయిన ఈ కార్యములు, పాత సృష్టి, ఆమేన్, పాత ప్రపంచము, పాత నాగరికత మీద పావురం వాడలేదు. ఎందుకంటే దేవుడు పావురాన్ని అలా సృష్టించాడు. ఆయన అది నిష్కలంకమైనది, పవిత్రమైనది. ఆమేన్. అది లోపల నుండి తనగా శుద్ధి చేసుకునే ప్రక్రియని కలిగి ఉన్నది. కాబట్టి నోవాహు రెండవసారి బయలుపాటు కలిగి పావురాన్ని బయట వదిలిపెట్టినప్పుడు కాకి మరలా తిరిగి రాలేదు, కానీ పావురం మరలా తిరిగి వచ్చింది. ఆమేన్. బయటకు వచ్చి అది చూస్తూ ఉన్నప్పుడు ఇంకా శవములు అలాగే ఉన్నాయి, స్మెల్ అలాగే ఉన్నది, నీటి జాడ అలాగే ఉన్నది. ఇంకా పాత సృష్టి, ఏమేన్, ఓల్డ్ సివిలైజేషన్ ఇంకా కాల్చబడలా, అంటే తుడిచిపెట్టబడలా, పూర్తిగా మునిగిపోలా. ప్రైజ్ బీ టు గాడ్. అందుకే పావురం అక్కడ ఉండలేక మరలా తిరిగి నోవా దగ్గరికి వచ్చేసింది అది. సో ఆఫ్టర్ 7 days మనం చూస్తున్నాం లేఖన భాగంలో 7 దినముల తర్వాత మరలా నోవాహు పావురాన్ని బయటకు వదిలిపెట్టాడు. ఆమేన్. వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళి చూడగా ఇంకా నీరు ఏమాత్రం దాంట్లో లేదు. భూమి మీద నీరు లేదు, ఓల్డ్ సివిలైజేషన్ లేదు, పాత నాగరికత లేదు, పాత ప్రపంచం లేదు, పాత పద్ధతులు లేవు. పాపం అనేది భూమి మీద లేదు. ఇంకా ఎప్పుడైతే పాపం అనేది భూమి మీద పూర్తిగా కొట్టివేయబడటాన్ని పావురం చూసిందో అది వెతుకుతా ఉంది. ఎక్కడన్నా న్యూ క్రియేషన్లో నుంచి ఒక ఒలివ మొక్క పుట్టిందా? ఆమేన్. ఇట్స్ అనాయింటింగ్. మీ తెలుసు ఒలివ మొక్క అంటే ఆమేన్, అభిషేకించుటకు వాడే మొక్క. అది రాజుల మీద పోసే ఆయిల్. అది ఇట్స్ వెరీ డిఫరెంట్. అది చాలా ప్రాముఖ్యమైన మొక్క అది. ఆమేన్. అది వెళ్ళి ఒలివ మొక్కను తుంచుకొని వచ్చింది అది నోవాహు ఓడలోకి. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు నోవాకు అర్థమైంది, ఆహా, అంటే బయట పాత నాగరికత ఇక లేదు, కొత్త ప్రపంచం ఇప్పుడు అక్కడ బయట ఉన్నదని గుర్తుపెట్టి ఆ తర్వాత ప్రభు బయటికి వెళ్ళమంటావా అన్నాడు. ఓకే, ఇట్స్ అ టైమ్ టు గో, ఎందుకంటే నీకు సూచన తేబడింది కాబట్టి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆయన. గమనించండి పిల్లారా, ఎందుకు ఈ ప్రక్రియ పెట్టబడి ఉన్నదంటే, ఎందుకు దేవుడు యోహానికి ఆ సూచన ఇచ్చాడంటే, పావురము పాత సృష్టి మీద వాడలేదు. A dove cannot stay in the old creation. ఈ పాత సృష్టి అనే భూమి మీద పరిశుద్ధాత్మ రాదు. పూర్తిగా కడగబడితేనే న్యూ క్రియేషన్గా ఉన్నవారి మీద మాత్రమే పరిశుద్ధాత్మ వచ్చి వాలగలదు. ఆమేన్. ఆ మాట గమనించారా? అందుకని యోహానికి దేవుడు ఆ సూచన ఇచ్చాడు. నువ్వు ఎలా యేసుని గుర్తుపడతావంటే, ఎవరి మీద కూడా పావురం వాలదు.
దే ఆర్ ద డెడ్లీ థింగ్స్. వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పాలి గట్టిగా, వాళ్ళందరూ మరణాన్ని కలిగిన వాళ్ళు. వాళ్ళ మీద కాకులు వాళ్తాయి కానీ పావురం వాలదు. వాళ్ళ మీద పరిశీల ప్రభావాలు ఉంటాయి, యాజకుల ప్రభావాలు ఉంటాయి, ఇతర పక్షుల ప్రభావాలు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ ప్రభావం ఉండదు. ఆత్మ రావాలంటే మొదటగా ఆ వ్యక్తి న్యూ క్రియేషన్గా మారాలా. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ద మెస్సయ్యా. మెస్సయ్యాని కనిపెట్టాలంటే అక్కడ న్యూ క్రియేషన్ అని ఎరగాల. అమ్మ నాన్నకి పుట్టనివాడు, ప్రైజ్ బి టు గాడ్, అది సెక్స్ ద్వారా కలిగిన జన్మ కాదు, అది బై స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ద్వారా జన్మ కలిగింది అక్కడ. దట్ ఈస్ అ న్యూ క్రియేషన్. ఇదే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం? అది యెహోవా జైరే, యెహోవా ఈరే అనగా నాట్ బై సెక్స్ బట్ బై ఫెయిత్. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ఆ కొండ మీద పుట్టిన గొర్రె పిల్ల నాట్ బై సెక్స్ బట్ బై ఫెయిత్. నోటి మాటతో పలకగా ర్యామ్ పొట్టేలు కలిగింది అక్కడ. నమ్మారా నా మాట మీరు? విశ్వాసం బట్టి ర్యామ్ కలిగింది. లెట్ దేర్ బి ర్యామ్ అని అన్నప్పుడు ఇస్సాకుకి బదులుగా అక్కడ పొట్టేలు సృష్టించబడింది. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. కానీ ఆదాముకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే సెక్స్ ద్వారా పుట్టిన గొర్రెపిల్ల అది. ఆమేన్. కానీ అబ్రాహాం చూపించింది ఏంటి పిల్లారా? నాట్ బై సెక్స్ బట్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా పుట్టిన వాళ్ళ మీద మాత్రమే పావురం వాలగలదు. ఒకడు నీటి మూలముగాను, నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పావురం నీ మీద వాలదు, కాకులు వాలతాయి. అందుకే కింద లేఖనం సెలవిస్తుంది, ఆయన ఎలాంటి వాడంటే అగ్నితో బాప్తిసాన్ని ఇచ్చేవాడు. నోవాహు కాలము నీటి కాలము, యేసుక్రీస్తు కాలము రక్తపు కాలము, ఈ కాలం అగ్ని కాలము. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో పరిపూర్ణంగా మేనిఫెస్ట్ అవ్వాలంటే మొదటిగా నువ్వు న్యూ క్రియేషన్గా మారాలా, నువ్వు తిరిగి జన్మించాలా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగానే జన్మిస్తేనే పరలోక రాజ్యాన్ని చూడగలడు. ఖచ్చితంగా ఆ ఆత్మ నీ లోపలికి వెళ్ళాలంటే ఆమె విశ్వాసం అంటే దాన్ని కనుక్కోవాలా. తెలుసు కదా, బై సెక్స్ వి ట్రాప్ ఇంటూ త్రీ డైమెన్షన్స్. మనము పాపాన్ని బట్టి, సెక్సువల్ యాక్ట్ బట్టి మనం ట్రాప్ చేయబడ్డాం ఈ 3 పరిమాణముల్లో. ఎప్పుడైతే న్యూ క్రియేషన్ వచ్చి వాక్యం మాట్లాడుతూ ఉన్నాడో ఆయన ట్రాప్ చేయబడలేదు. ఆయన వి బైపాస్ అవర్ థియోఫనీ, కానీ దేవుడు బైపాస్ చేయబడలా. హీ కేమ్ విత్ వర్డ్, వాక్యము శరీరమాయను. కానీ మనం వాక్యాన్ని బైపాస్ చేసి వచ్చాం మనము. కానీ దేవుడు ఎలా వచ్చాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించినది. సో ఈ డిడెంట్ బైపాస్ ద థియోఫనీ, ఆయన వాక్యముతో వచ్చాడు. ఆయన హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. ఎప్పుడైతే నీకు ఈ 3 పరిమాణాల నుంచి విడుదల పొందాలనిపిస్తా ఉన్నదో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం యొక్క పరిమాణ మాటలు వింటా ఉన్నావో ఆమేన్, నీ లోపల జన్మ జరుగుతూ ఉండిద్ది. పావురము వాలటానికి ప్రధాన కారణం బై ఫెయిత్. విశ్వాసము మాటలు నీలో వెళుతున్నప్పుడు మరో పరిమాణం యొక్క అంటే వాక్య దేహము మనం ట్రాప్ చేయబడి ఇక్కడ పడ్డాం మనము. కానీ మన ఆది స్థితి ఏంటి? వర్డ్ బాడీ. మనము కూడా అలాగే రావాల్సింది నిజానికి. ప్రైజ్ బి టు గాడ్. వాక్యము సెక్స్ ద్వారా రాలా. దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవుడు సెక్సువల్ ద్వారా రాలా. బై ఫెయిత్, వాక్యము విశ్వాసం ద్వారా రూపుదాల్చబడింది అక్కడ. ఇప్పుడు తిరిగి జన్మించే అనుభవం కూడా అలాగే ఉన్నది. మరలా ఈ శరీరం వాక్యముగా మారాలంటే, విన్నారా నా మాట మీరు? ఈ శరీరం మరలా వాక్యముగా మారాలంటే మరలా నీకు పలుకబడిన మాట రావాలా. ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? పలుకబడిన మాటయే మూల విత్తనము. ఈ మాటలు మీకు వినబడతా ఉన్నప్పుడు లోపల జన్మ జరుగుతూ ఉండిద్ది. అదే పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం పాత సృష్టి కాదు, కానీ మనము క్రీస్తు నందు, ఇప్పుడు క్రీస్తు నందు, అబ్రాము నందు కాదు, ఆదాము నందు కాదు, ప్రవక్తల నందు కాదు, క్రీస్తు నందు మనము నూతన సృష్టి. ప్రైజ్ బి టు గాడ్. వధువు సూచన అదే. అందరి మీద పావురాలు లేవు. ద సైన్ ఆఫ్ బ్రైడ్ ఈజ్ అ డవ్. న్యూ క్రియేషన్ ఈ భూమి మీద
ఓల్డ్ సివిలైజేషన్, సెక్సువల్ యాక్ట్స్, డెడ్లీ థింగ్స్, మన పాత తలంపులు, పాత ఆలోచనలు, మరణకరమైన పాప నియమాలు ఇవన్నీ తీసివేయబడతా ఉన్నాయి. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, 7వ పావురము దిగివచ్చినప్పుడు అది సంపూర్ణమైన స్వస్థతను తీసుకొస్తున్నాను. హూ ఈజ్ ద 7th డవ్? క్రైస్ట్ ఈజ్ ద 7th డవ్. ఆమేన్. ప్రవక్త చివరిలో పొందిన అభిషేకం ఏంటంటే 7th డవ్ అనాయింటింగ్. ప్రవక్తలోకి పావురము సంపూర్ణంగా మేనిఫెస్ట్ అయింది. 7 సంఘకాలాలుగా పావురము కొద్దిగా ప్రయాణం చేస్తూ ఉంది. డవ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డవ్. 6 పావురాలు ఎలా కనపడ్డాయి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు అది సంపూర్ణత కాదమ్మా అన్నాడు. ఎందుకు? ఆ పావురాలు పౌల్లో ఒకటి ఉన్నది. ఎఫెసి, స్ముర్ణ, పెర్గమా, తూతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, ఆ 6 పావురాలు 6 వర్తమానాలే. బట్ పర్ఫెక్ట్ హీలింగ్ తీసుకొని రాలేదు అది. ఆమేన్. ఏ ప్రవక్త కూడా సంపూర్ణమైన హీలింగ్ తీసుకొని రాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్తలోకి ఈ 7లోకే ఎప్పుడైతే 8వ పావురం దిగొచ్చిందో, ఆమేన్, అప్పుడు పర్ఫెక్ట్ హీలింగ్ వచ్చింది. మై ఎనిమీ వాజ్ డెడ్ అన్నాడు ఆయన. ఏంటది? 6 అంగుళములు ఉన్న సెక్స్, మానవుడి యొక్క యాక్ట్. ఐ ఆమ్ నాట్ బిలాంగింగ్ టు ద ఎల్లా చార్లెస్, బట్ ఐ ఆమ్ బిలాంగింగ్ టు ద లార్డ్ జీసస్ అన్నాడు ఆయన. ఐ ఆమ్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ఎల్లా చార్లెస్ బ్రానమ్, బట్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ అన్నాడు ఆయన. ఎందుకు? 6 అంగుళములు ఉన్న మానవ ప్రక్రియ మరణించింది అక్కడ. బై సెక్సువల్ యాక్ట్ మరణించింది అక్కడ. నౌ బ్రానమ్ ఇస్ అ న్యూ క్రియేషన్. నేను నమ్ముతున్నాను పిల్లారా, ఈ వాక్యం నీలో శరీరం అవుతా ఉన్నప్పుడు ఈ నియమాలు పగలగొట్టబడతా ఉంటాయి. ఓల్డ్ క్రియేషన్లో 7th డవ్ వాడలేదు. పాత నాగరికతతో పాత ప్రపంచం ఉన్నంత కాలము ఆ పావురం మన మీద వాడలేదు. ఎప్పుడైతే ఈ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం కలిగి వెళ్ళిపోతా ఉంటాయో, ద 7th డవ్ పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఇన్ ద బ్రైడ్. అప్పుడు జరిగింది వధువులో 7వ పావురం యొక్క సంపూర్ణ నెరవేర్పు. గ్లోరీ బి టు గాడ్. నేను నమ్ముతున్నాను ఈ 3వ నిర్గమములో అదే మన స్వాస్థ్యం. 7th డవ్ ఈజ్ అవర్ ప్రామిస్. ఇది బయటికి తేబలుట కాదు, లోపలికి వెళ్ళుట. గ్లోరీ గ్లోరీ బి టు గాడ్. మనం కొద్దిగా తిన్నగా లేఖనాలకు వెళ్తాను నేను. నా మాటలు మీరు గమనించండి. ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ బి టు గాడ్. సెక్సువల్ యాక్ట్లు మరణిస్తూ ఉన్నాయి. ఆమేన్. 6 అంగుళముల యొక్క శత్రువు, మరలా వినండి, నేను చెప్తున్న మాటలు మరలా వినండి, కొద్దిగా మీకు లోతుగా అర్థమవుతాయి. 6 అంగుళములతో కూడిన శత్రువు మరణించేశాడు. 6 అంటే మానవుడి సంఖ్య. మానవుడి తలంపులు ఎరగొట్టబడ్డాయి. మానవుడి యొక్క ఆలోచనలు పడిపోయినవి. ఇంకా పాత క్రియేషన్లో ప్రవక్త లేడు. నౌ హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్ మీద ఆనాడు పావురం వాలినట్టుగా మరలా ప్రవక్త మీద పావురం వాలింది. దట్ ఈస్ అ సైన్. అదే సూచన. ప్రవక్త పావురం చూసినప్పుడు, ఓ ఇంత అందంగా ఉందేంటి పావురము అన్నాడా? ఆ తెల్లని పావురాన్ని చూస్తున్నప్పుడు, అది బండ మీద వాలు ఉన్నప్పుడు ప్రవక్త దాన్ని గమనిస్తూ ఉంటాడు. మునిపెన్నడు చూడని పావురము. ఏమన్, ఇట్ ఈస్ నాట్ ద సెక్స్ బట్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా కలిగినప్పుడు వచ్చే పావురము. అది ఎంత తెల్లగా ఉంటుందో చెప్పాడా అంశమైనా. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన ఆయన మాట్లాడుతుంది భౌతికమైన యాక్ట్ ద్వారా పుట్టిన పావురము కాదు. ఏమన్, న్యూ క్రియేషన్, లార్డ్ జీసస్. ఆయన రెక్కల మీద ఉంది విశ్రాంతి మనకి. గ్లోరీ టు గాడ్. ఆ పావురం గమనిస్తూ ఉన్నాను. తెల్లని పావురము, పాపము లేని పావురము, మచ్చలేని పావురము. డాడీ, అది నా స్వాస్థ్యం. అది దట్స్ మై ప్రామిస్డ్ ల్యాండ్. నేను దాని కొరకే పుట్టా నేను. ఆమేన్. ప్రవక్తకు దేవుడు చూపిస్తుంది ఆయనలో జరిగినదే. ఆయనలో జరిగినదే ద సబ్మిషన్. ఎప్పుడైతే సమర్పించుకుంటా ఉన్నాడో క్లెన్స్ అవుతా ఉంది. తలంపులు, ఆలోచనలు, ప్రాణాత్మ దేహాల శుద్ధి జరుగుతున్నప్పుడు ప్రవక్త ఇంకా ఆయన ఈ యొక్క కాలం అనే పరిమాణంలో చెక్కబడిన ఆ అనుభవాలతో లేడు ఆయన. ఆమేన్. ఇంక పూర్తిగా విరగొట్టబడ్డాయి. ఇంకా ప్రైజ్ బి టు గాడ్.
పలుకబడిన మాట ద్వారా పుట్టిన వ్యక్తి ఎంత సంపూర్ణుడో యేసుక్రీస్తు అంత సంపూర్ణుడిగా అయిపోయాడు ఆయన. మరలా చెబుతున్నాను, అంటే ఆయన మరలా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బైపాస్ చేయబడి థియోఫిని నుంచి వచ్చాడు. థియోఫిని బైపాస్ చేసి వచ్చాడు. ఇప్పుడు మరలా ఆయన థియోఫిని పొందాడు. ఆమేన్. దిస్ ఈజ్ మై ఒరిజినల్ బర్త్. ఆ పావులను చూస్తున్నప్పుడు అది నా అసలైన జన్మ. ఆమేన్. అది నేనే ప్రభువా, నా అసలైన జన్మ అదే ప్రభువా. ద పర్ఫెక్షన్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? పరిపూర్ణతలకు వెళ్తా ఉన్నాం ప్రియులారా. మనము వింటున్నప్పుడు, మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు లోపల కదలికలు జరగాలి. లోపల ఈ ట్రాప్ నుంచి బయట పట్టడానికి మీకు తలంపులు పుడతా ఉండాలి మీకు. ప్రైజ్ బీ టు గాడ్. ముందుకు వెళ్దాం మనము. ఈరోజు నేను టబర్నికల్ గురించి మాట్లాడతాను. నేను ఆలయము ఎలా ఈ టబర్నికల్ క్లీన్స్ చేయబడుతుంది, దీనికి ఎవరు మనకు సహాయపడుతున్నారో మనం కొన్ని లేఖన భాగాలు కూడా మనం ముందుకెళ్ళి చూద్దాం ప్రియులారా. హల్లెలూయా. మీరు గట్టిగా ఆమేన్ చెప్పగలరా? ప్రైజ్ బీ టు గాడ్. నాతో కలిసి ఒక అధ్యాయం తీయండి. ఎజ్రా గ్రంథం వైపు వెళ్దాం మనము. అందరూ సంతోషంగా ఉన్నట్లయితే ఆమేన్. ఎజ్రా గ్రంథము. ప్రైజ్ బీ టు గాడ్. మొదటి అధ్యాయం నుంచి చదవండి. 3 నుంచి. 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు గలవారై యెరూషలేములో కూడి యోజదాకు కుమారుడైన యోషువాకు యాజకులైన అతని సంబంధులను, షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలీయులు దేవుని బలిపీఠమును కట్టిరి. గమనించండి పిల్లారా, ఇక్కడ బబులోన్ నుంచి వీళ్ళు బయటికి తీసుకొని రాబట్టారు. ఒక లేఖన భాగం తిండి కొద్ది స్పష్టత కొరకు వెళ్దాం మనము. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8 నుండి చదవండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించెను. మరియు ఏంటంటే కాల్చాడు? గమనించండి, ఇక్కడ బబులోను రాజు వచ్చాడు, యెరూషలేము మందిరాన్ని కాల్చాడు. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేము నందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములు కూడా పడగొట్టారు. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను, ద్రాక్ష తోట వారును ఉండవలెనని దేశపు బేద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మెట్లను, యెహోవా మందిరమున్న ఇత్తడి సముద్రములను కల్దీయులు తునాతునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్నాము, యెహోవా మందిరము పట్టబడినది, పట్టణము కాలిపోయినది, ప్రాకారములు పగలగొట్టబడ్డాయి, ఇండ్లన్నీ అగ్ని చేత కాల్చబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెరలోకి తీసుకొని పోబడ్డారు. అందరూ కాదు కానీ మనం చూస్తున్నాము, వ్యవసాయం పండించేవాళ్ళు, ద్రాక్ష తోటలు వేసేవాళ్ళు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తప్ప మిగతా వారందరూ కూడా బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోయారు. ఆమేన్. ఇప్పుడు ఈ లేఖన భాగం తీయండి, ఎజ్రా గ్రంథం. మనకు అర్థమైంది ఇప్పుడు లేఖనం. ఈ ఎజ్రాలో వాళ్ళు చెర నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. చెర నుంచి ఇప్పుడే బయటకు వచ్చి 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత, ఇశ్రాయేలీలు తమ వినాలి, అందరు వినాలి, ఇది జాగ్రత్తగా నా మాట వినండి, మీకు అర్థమైంది. ఓకేనా? ఎప్పుడు వీళ్ళు చెర నుంచి తిరిగి వచ్చారంటే 7th month 7వ నెల యందు, వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 7వ నెల యందు
ఇప్పుడు వీళ్ళు చేస్తుంది మనం గమనిద్దాం ప్రియులారా. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారే, జనులు యూనిటీ ఆఫ్ ఫెయిత్, ఆమె ఏక మనసు కలిగిన వారి, ప్రత్యక్షతలో ఐక్యత, ఆత్మలో ఐక్యత, విశ్వాసములో ఐక్యత, ఆమేన్. వన్ బాప్టిజం, వన్ గాడ్. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఐక్యతలో ఉన్నారు. వాళ్ళు జనులు ఏక మనసు కలిగిన వారే యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువాను, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలీయులు దేవుని బలిపీఠం కట్టిరి. గమనించండి, వాళ్ళు బయటికి తీసుకొని రాబడిన తర్వాత వీళ్ళు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టడం. వాళ్ళు చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడిన తర్వాత అందరూ ఏక మనసు కలిగిన వారే వాళ్ళు యెహోవాకు బలిపీఠం కడుతున్నారు. వాళ్ళు అందరూ జాగ్రత్తగా బలిపీఠం కట్టారు. వాళ్ళు తర్వాత వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయములను అస్తమయములను యెహోవాకు దహన బలులను అర్పించుచు వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టింది. ఎప్పుడు మొదలు పెట్టారండి? ద సాక్రిఫైస్ బిగాన్ ఇన్ ద 7th month. మరలా యెహోవాకు బలిపీఠము కట్టి ధూప అర్పణలు అర్పించు సమయం ఎప్పుడంటే 7వ నెల. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకా వేయబడలేదు. ఇదైతే కట్టారు కానీ, బలిపీఠం కట్టారు కానీ ఇంకా మందిరం యొక్క పునాది పడలా. ఓకేనా? మందిరము క్షమించండి, బలిపీఠం కట్టారు కానీ మందిరం యొక్క పునాది ఇంకా పడలా. లేఖనం సెలవిస్తుంది కదా, వింటున్నారు మీరు? బలిపీఠము కట్టారు కానీ అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికి వడ్రంగి వారికి ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పార్సీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు నాడులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకు తూరు వారికి భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము, ఆమె యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలును, ఆమె ఇతను మనసులో పెట్టుకోండి, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలు, ఆమె జెరుబ్బబేలు. మనము దీని కొద్ది క్లుప్తంగా మనం గమనిద్దాం. లేఖనాలు కూడా జెరుబ్బబేలు మనం చూద్దాము. అలాగే ఈయనకి సహాయకుడిగా ఉండిన యోజాదాకు కుమారుడైన యెహోషువాయు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై 7 కాల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించి యేషువాను అతని కుమారుడును అతని సహోదరుడును కద్మియేలును అతని కుమారుడును హోదవ్య కుమారుడును ఏలాదాదు కుమారుడును వారి కుమారుడును లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. గమనించండి, ఇక్కడ మందిరం పునాది వేసేటప్పుడు ఎవరెవరు సహాయపడుతున్నారంటే ఆర్డర్ తీసుకొని రాబడింది మొట్టమొదటిగా జెరుబ్బబేలు, ఆమె వినాలి. 2వది ప్రధాన యాజకుడైన, నేను తర్వాత చూపిస్తాను, వెళ్దాం మనము, లేవీయుడు యాజకుడైన యెహోషువ, ఆమె. తర్వాత మిగతా ఉన్న కొంతమంది శేషం మనం చూస్తున్నాము. అక్కడ మరి లేవీయులు ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు. అక్కడ కింద మీరు గమనించవచ్చు, అక్కడ యాజకులు ఉంటారు అక్కడ సహాయపడటానికి. మందిరం మరలా తిరిగి కట్టడానికి ప్రయాసపడుతుంది ఎవరంటే జెరుబ్బబేలు, యెహోషువ, అలాగే తనతో నిలబడిన కొంతమంది ప్రజలు మాత్రమే ఆమె పూనుకున్నారు పని చేద్దామని. వాళ్ళు గ్లోరీ బి టు గాడ్. ఆ మాట వింటున్నారు మీరు కూడా? అలాగే రెడ్ థ్రెడ్ దానికి పెట్టండి, కొద్దిగా రెడ్ థ్రెడ్ పెట్టి
2 తింటానికి అలా పెట్టి నాతో కలిసి ఒక దాంట్లోకి వద్దాం. మనం జకర్యాలోకి రండి ఒకసారి. బబులో నుంచి బయటకు తీసుకొని రాబడిన తర్వాత రాయబడిన అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథాలు మనం చదువుతూ ఉంటే మనకు అది స్పష్టంగా ఉంటుంది. జకర్యా 4 తీయండి. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదెను దీపస్తంభములకు 7 దీపములను దీపములకు 7 గొట్టములను కనబడుచున్నవి మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభములకు కుడి పక్క ఒకటి ఎడం పక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలీదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడా అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. గమనించండి, ఇక్కడ దేవుడు జకర్యాకి దర్శనం చూపిస్తున్నాడు. అయితే మాట్లాడుతున్న మాట ఏంటంటే మరలా జెరుబ్బాబెలుని తెచ్చాడు. ఎజ్రాలో జెరుబ్బాబెలుని తెచ్చాడు. జకర్యాలో కూడా సేమ్ అదే సీక్వెన్స్గా రాస్తూ మాట్లాడుతున్నాడు జెరుబ్బాబెలు గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానవు? నీవు చదురు భూమి అగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఆమేన్. గమనించారు కదా నా మాట మీరు? ఇక్కడ మనం చూస్తున్నాము జెరుబ్బాబెలు. కింద మనం గమనించినప్పుడు పిల్లారా 10 చూడండి, 10, 11 కొద్దిగా లేఖనాలు మనం చదవాలి కాబట్టి కొద్దిగా గమనించండి. ఓకేనా? కిందే కంటిన్యూ చదవండి. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పమై ఉన్న కాలము తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఆమేన్. గుండు నూలు అంటే ఏంటి? మట్టపు గుండు. దట్స్ రైట్. బేల్దర్ పని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి మందిరము కట్టేటప్పుడు చుట్టూ మరి గోడలు కట్టేటప్పుడు వాటి కొలతలు వేస్తూ ఉంటారు. ఆమేన్. దాని లెవెల్ చూసుకుంటూ ఉంటారు, ఎంతవరకు అది లెవెల్గా ఉందా లేదని మట్టపు గుండుతో వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం చూడొచ్చు లేఖన భాగంలో కూడా ఈ జకర్యాని మన కింద గమనించినప్పుడు జకర్యాని దేవుడు యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళి ఆ దేవాలయముకు చూడండి, ఒకసారి చూడండి, కింద ఉంటుంది ఆ మాట మనం గమనిద్దాం పిల్లారా. గుండు నూలుండు చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కలుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు 2 బంగారపు కొమ్ములో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్ములను ఏమిటనియు నేను అతనిని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలీదా అనెను. నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లారా, ఇక్కడ మనం గమనిస్తున్నాము మరలా జెరుబ్బాబెలు మాట మనం వింటున్నాం. జెరుబ్బాబెలు చేతులు పునాది వేసి ఉన్నవి, జెరుబ్బాబెలు చేతులు ముగించును. జెరుబ్బాబెలే తలరాయిని తీసుకొని వచ్చును. హూ ఈజ్ జెరుబ్బాబెల్? అసలు ఈ జెరుబ్బాబెలు ఎవరు? ఇతని ప్రస్తావన ఎందుకు పదే తీసుకొని రాబడతా ఉన్నది? ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. ఎందుకు ఇతని ప్రస్తావన పదే అంటే ఇక్కడ ఎలా మాట్లాడబడుతూ ఉంటుందంటే సమయము సందర్భం లేకుండా వచ్చేస్తాడు. దర్శనం చూస్తా ఉంటే అకస్మాత్తుగా జెరుబ్బాబెలుకి ప్రత్యక్షమైన వాక్ అంటాడు. జెరుబ్బాబెలుకి ప్రత్యక్షం అవటం ఏంటి? ఆమేన్.
ఆయన మూలరాయి వేయటం ఏంటి, ఆయన ముగించడం ఏంటి? సో ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ, మనం దీన్ని గమనించవలసి ఉన్నది. దేవుడు లేఖనంలో రాశాడంటే సమ్ హిడెన్, ఏదో దాచిపెట్టి ఉంటాడు ఆయన. కొద్దిగా మనం లోతుగా ఈ జెరుబ్బేలు పరిచర్య గమనిద్దాము. అలాగే జెరుబ్బేలుకి సహాయకుడిగా ఉండిన యెహోషువ మనం గమనిద్దాం. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? మీరు జాగ్రత్తగా వింటే వాక్యం అర్థమైంది. ఓకే, నాతో కలిసి మత్తయి సువార్త తీయండి ఒకసారి. 1వ అధ్యాయము 11-12. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. ఎవరు కన్నారు? హోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్యా షయల్తీయేలు కనెను. షయల్తీయేలును కనెను. షయల్తీయేలు ఎక్కడ కంటున్నారో చూడండి. ఇది బబులోనులో కొనుపోయబడిన తర్వాత జరుగుతున్న జన్మలు ఇవి. అంటే వీళ్ళు పుడుతుంది చెరలో. ఆమేన్. వీళ్ళు పుడుతుంది ఎక్కడ? క్యాప్టివిటీ, చెరపట్టబడిన బబులోను దేశంలో వీళ్ళు పుడతా ఉన్నారు. వీళ్ళు బబులోనుకు కొనుపోబడిన తర్వాత ప్రైజ్ బి టు గాడ్, తర్వాత యొకన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బేలును కనెను. కన్నాడా? ఎక్కడ కన్నాడు జెరుబ్బేలుని? చెరలో కన్నాడు. ఆమేన్. బబులోనులో కన్నాడు ఈ విమోచకుడిని. ప్రైజ్ బి టు గాడ్. ఎక్కడ పుట్టాడు అసలు? జెరుబ్బేలు పేరు. అసలు మీ పేరు చూడండి పెట్టారు వీళ్ళు. జెరుబాబేల్, బాబులోన్. ఎవరంట పేరండి? జెరుబాబేల్, బాబులోన్. బబులోనుకు సంబంధించబడిన ఆమేన్ క్యాప్టివిటీ, అక్కడ పట్టబడినప్పుడు పెట్టబడిన పేరు ఇది, జెరుబాబేలు. హల్లెలూయా. ఈ జెరుబాబేలే ఆయన ఎక్కడ పుట్టాడంటే చెరలో పుట్టాడు. ఆయన చెరలో పెట్టి చెరలో మొత్తం గమనిస్తూ ఉన్నాడు. వాటి యొక్క సివిలైజేషన్, ఆ పాత నాగరికతను, అన్ని ఆచారములను, సిద్ధాంతములను, ఇవన్నీ గమనిస్తున్నాడు ఆయన. మనము కూడా చెరలో పుట్టామా? ఆత్మీయమైన చెర ఇది. డినామినేషన్ ఇది స్పిరిచువల్ బ్యాబిలోన్. అవునా కాదా? ఆత్మ సంబంధంగా మనం కూడా బబులోన్లోనే పుట్టాం. మనం ఎక్కడ పెట్టబడ్డాం? సిద్ధాంతాలతో, ఆచారాలతో, అన్ని మతాచారములతో. దేవుడు ఒక్కడ కాదు ముగ్గురని చెప్పేసి అనేక బోధలు ప్రబలిన ఆత్మీయమైన బబులోన్లో మనం పెట్టబడ్డాం బైబిల్ ప్రకారముగా. అదేమో భౌతికమైన బబులోను, ఇదేమో ఆత్మ సంబంధమైన బబులోన్. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి జెరుబ్బేలుని దేవుడు బయటికి లాగుతున్నాడు అంటే ఫ్రమ్ ద బాబులోన్. ఆమేన్. మనము కూడా అలాగే బబులోన్ నుంచి బయటకు వచ్చాం. ఆత్మ సంబంధమైన బబులోన్ నుంచి మనం బయటకు వచ్చాం. ఆమేన్. కొద్ది క్లుప్తంగా నా మాటలు గమనించండి. ఈ యొక్క జెరుబ్బేలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు పిల్లారా? మత్తయి సువార్త 1:6 చదవండి. యెషయా రాజైన దావీదుని కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను కనెను. మనం చూడొచ్చు. ఇంకా ఇదంతా యేసుక్రీస్తు పుట్టుక యొక్క లీనేజ్ ఇది, ఆయన యొక్క లీనేజ్ ఇది. ఆమేన్. దావీదు గోత్రములో జెరుబ్బేలు వచ్చాడు. బబులోనులో యూదా గోత్రానికి పుట్టాడు. ఆ మాట విన్నారా? ఎక్కడ పుట్టాడైనా బబులోనులో పుట్టాడు. కానీ ఏ గోత్రమైనా? జూదా గోత్రము. మనం చూసాం, ఇందాక నీకు చెప్పాను. జాషువా అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈయనేమో నేను చూపిస్తాను. ఒక లేఖనం తీయండి. హగ్గై గ్రంథం తీయండి ఒకసారి. 1వ అధ్యాయం చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలుకును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును. ఇక్కడ స్పష్టంగా ఉంది చూడండి ఒకసారి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీదకి అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు జెరుబ్బేలు కనబడుతున్నాడు, అలాగే ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ. సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. నేను ఒక వ్యత్యాసమైన కోణంలో పోయినసారి నేను చెప్పాను మీకు. ఆయన ఒక జెరుబ్బేలు ఒక యూదా గోత్రంలో వస్తూ ఉన్నాడు. ఇటు యెహోషువ ఏమో లేవి గోత్రంలో వస్తూ ఉన్నాడు.
మందిరం పునాది వేయబడటానికి వాడుకున్న పాత్రలు ఏంటంటే, ఒకటి లేవి గోత్రము, ఒకటి యూదా గోత్రము. ఎవరిని కలుపుతున్నాడంటే ఈయన, ప్రైజ్ బి టు గాడ్, జెరుబ్బయలు అంటే యూదా గోత్రం సంబంధించిన వాడు, యెహోషువ అంటే ప్రధాన యాజకుడు కొడుకు. వీళ్ళిద్దరు కలగలుపుగా ఉన్నప్పుడే మందిరంకి పునాదులు పడతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చదవండి తర్వాత. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి. చాలండి, 2వ అధ్యాయం చూడండి ఇప్పుడు, 2:1 నుంచి. 7వ నెల 21వ దినమున, 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీ కుమారుడైన జెరుబ్బయలుతోను ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందులను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బయలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడు అని యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కదా, గనుక మీరు భయపడకుడి. మరియు మనం చూసాం ప్రియులారా, ఎజ్రా గ్రంథములో ఆయన మాట్లాడుతుంటాడు, శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ చేత కార్యాలు చేస్తారని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు వచ్చింది అది? తలరాయిగా దిగి వస్తా ఉన్నప్పుడు కృప కలుగునుగాక అంటున్నప్పుడు, అప్పుడు జెరుబ్బయలుతో దేవుడు మాట్లాడుతుంటాడు, శక్తి చేత బలము చేత కాదు కానీ ఆత్మ చేత నా కార్యములు చేస్తానని చెప్పాడు ఆయన. ఏ టెబర్నికల్ కట్టడానికి ఇక్కడ? ఇట్స్ అ ఫిజికల్ టెబర్నికల్ ప్రస్తుతానికి మాట్లాడబడుతుంది. ఆమేన్. ఇప్పుడు చూపిస్తున్న మందిరం ఏంటంటే భౌతికపరమైన మందిరము. ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తాను నా థాట్ని కొద్దిగా. ఇక్కడ నాకు ఇవ్వబడిన కొద్దిగా దేవుడిచ్చిన తలంపుని కొద్దిగా నేను వర్ణించడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం చూసాము, సొలొమోను చేత దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. ఆమేన్. మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం ఎక్కడ కట్టబడింది? వేర్ ద ఫౌండేషన్ లైడ్. ఎక్కడ మందిరము పునాదులు వేయబడ్డాయి? ఓర్నాను కళ్ళము దగ్గర. ఒకసారి దావీదు ఇజ్రాయెల్ ప్రజలను లెక్కించమని చెప్పినప్పుడు అప్పుడు యోబు అంటాడు, అయ్యా అలా చేయకూడదయ్యా అంటాడు. అయితే దావీదు దురాత్మ పట్టినవాడే ఆ మాట పలుకుతాడు. అప్పుడు దేవుడు కోపము దావీదు మీద రగులుకున్నప్పుడు అక్కడ ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది. ఆమేన్. అప్పుడు మరి మరణపు దూత ప్రజలు చంపుకుంటా వెళ్తున్నప్పుడు ప్రైజ్ బి టు గాడ్, ఓర్నాను కళ్ళము దగ్గరికి వచ్చేసరికి, ఆమేన్, వినాలి, దూత తన ఖడ్గాన్ని ఆపేస్తుంది అక్కడ. ఆమేన్. ఎక్కడన్నా అది చంపొచ్చు కానీ ఒక ప్రాంతంలో చంపలేదు అది. యెరూషలేములో ఏ ప్రాంతంలో తిరిగైనా చంపడానికి దూతకు అధికారం ఉన్నది కానీ ఒక స్థలం దగ్గర అధికారం లేదు. అదే ఓర్నాను కళ్ళము. ఎందుకు ఆ కళ్ళము దగ్గర దూత చంపలేదంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లేస్, అది ఏదో కాదు, అబ్రాము మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పిస్తున్న స్థలం అది. ప్రైజ్ బి టు గాడ్. మోరియా పర్వతమునకు దేవుడు పిలిచిన స్థలం ఏంటి? ఆ ఓర్నాను కళ్ళమే. కరెక్ట్గా. ఎందుకంటే యెహోవా ఈరే అంటే మనకు బదులుగా ప్రతిగా బలి అయినవాడు, మన పాపానికి బదులు, మన అతిక్రమానికి బదులు, ఆమేన్, మన దోషములకు బదులుగా బలి అయినవాడు యెహోవా జైరే. లెట్ దేర్ బి రామంది. ఏ స్థలమో ఆ స్థలములోనే. ప్రపంచం మొత్తం మరణం ఉంది కానీ ఆయన బలి అయిన స్థలము దగ్గర మరణం లేదు, అక్కడ జీవం ఉన్నది. ప్రపంచం మొత్తం శాపం ఉన్నది కానీ యేసుక్రీస్తు రక్తంలో జీవం ఉన్నది.
ఏ మరణపు దూతైనా సరే రక్తాన్ని చూసి వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. అది మొత్తాన్ని చంపకుండా వెళ్తుంది. కానీ మరణపు దూత ఆ స్థలంకి రాగానే ఆగిపోయింది అక్కడ. ఏంటి ఆ స్థలం అంటే, అది అబ్రహాముకి బదులుగా వధించబడిన, అబ్రహాముకి బదులుగా పలుకబడిన మాట ద్వారా, విశ్వాసం ద్వారా పుట్టిన గొర్రెపిల్ల, ఏమేన్ పొట్టేలు మరి అక్కడ వధించబడిన స్థలం అది ప్రియులారా. ఆమేన్. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు ఈ స్థలము కొరకు వెతుకులాడుతూ ఉంటారంటే, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టరు మందిరాన్ని. యెరూషలేములో అనేక స్థలాలు ఉన్నాయి కట్టుకోవడానికి. కానీ ఇప్పటికీ కూడా యెరూషలేం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఆ ముస్లిములు పక్కకు వైదొలిగిపోతారా. ఆమేన్. ఆ మందిరం తీసి మన మందిరం కట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అదే అబ్రహాం వేసిన పునాది. విన్నారన్నమాట. అబ్రహామును పలానా ప్రాంతానికి పిలిచిన స్థలమే మందిరం వేయబడిన స్థలము. అక్కడే దావీదు ద్వారా ఇన్స్ట్రక్షన్ పొందుకొని సొలొమోను కట్టాడు. సేమ్ ప్లేస్. ఎక్కడ మహిమ దిగవస్తుందంటే అబ్రహాం యొక్క లీనేజ్ బట్టి. ఎక్కడ మహిమ దిగవస్తుందంటే కరెక్ట్గా నేను ఎక్కడ ప్రతిగా అర్పించబడ్డానో. మీరు ఛాయ్ గమనించాలా. ఆ ఛాయ్ గమనిస్తేనే మీకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అర్థమైద్ది. ఆ బయలుపాటు. విన్నారా? ఆ మాట పట్టుకుంటున్నారా మీరు? ఆ ఛాయలు మీకు అర్థమైతేనే రియాలిటీ మీకు అర్థమైద్ది. ఎందుకు పర్పస్లీ ఆ ప్రాంతానికి రమ్మన్నాడు. ఆమేన్. ఎందుకు ఆ పర్పస్లీ ఆ ప్రాంతంలోనే వాళ్ళ మందిరాన్ని కట్టాలి? బికాస్ ఛాయలలో ప్రతిగా అక్కడే గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పటికీ కూడా వాళ్ళు యేసుక్రీస్తు నమ్మరు గనక వాళ్ళు ఎందుకు ఆ మందిరం యొక్క స్థలాన్ని చూస్తున్నారంటే, దే డిడ్ంట్ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్. కల్వరి సిలువలో నిజమైన గొర్రెపిల్ల వేలాడాడు, మరణించాడు, మనకు రక్తం గార్చాడు ఆయన. కానీ ఇజ్రాయెల్ ప్రజలు నమ్మరు. అందుకని వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ స్థలమనే వెతుక్కుంటా ఉన్నారు. నా మాట విన్నారా? ఇప్పటికి ఇజ్రాయెల్ ప్రజలు ఏం వెతుక్కున్నారు? అబ్రహాముని ఇస్సాకుని వధించుటకు వెళ్ళిన స్థలము. ఆమేన్. సొలొమోను మందిరం కట్టిన స్థలము. జెరుబ్బబేలు మరలా మందిరం కట్టిన స్థలము. ప్రైజ్ బీ టు గాడ్. అది మా ప్లేసు. మేము దాంట్లో మందిరం కట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నిజానికి గొల్గొతా పర్వతం మీద ఆమేన్ యేసుక్రీస్తు వధించబడ్డాడు. అక్కడ ఆల్రెడీ ఆ ప్రతిగా ఉన్న స్థలము నెరవేర్చబడింది. నిజమైన గొర్రెపిల్ల వచ్చేసాడు. ఆమేన్. దాన్ని నెరవేర్చేశాడు ఆయన. కానీ వీళ్ళకి ఆ బయలుపాటు ఇంకా దేవుడు ఇవ్వలేదు కనుక వాళ్ళు ఇప్పటికీ కూడా ఛాయని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ మాట గమనిస్తారా మీరు? ప్రైజ్ బీ టు గాడ్. జాగ్రత్తగా నా మాటలు పట్టుకోవాలి మీరు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఛాయల్లోనే వాళ్ళ మనసు ఉన్నది. కానీ దేవుడు మనకు బయలుపాటు ఇచ్చాడు ఈ కాలము చూడటానికి, ఈ కాలపు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. ఏమనండి ఏమన్. ఇప్పుడు చూడండి పిల్లారా, ఈ జెరుబ్బబేలు యూదా గోత్రం నుండి వచ్చినవాడు. ఎవరితను? యూదా గోత్రం నుండి వచ్చిన వ్యక్తి. యెహోషువ ఎవరు? లేవీయుడు, ప్రధాన యాజకుడు. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు మందిరానికి పునాదులు వేస్తూ ఉన్నాడు. కొద్ది జాగ్రత్తగా నా మాటలు గమనించండి. సొలొమోను మందిరం కట్టిన తర్వాత బబులోను రాజ్యం వచ్చి, సైనికులు వచ్చి మందిరాన్ని కొల్లగొట్టి పట్టణాన్ని తగలబెట్టి అగ్నితో కాల్చివేసి చెరగా ప్రజలు కొనిపోయారు. ఫస్ట్ మందిరం మోషేది మందిరం కాదు, అది తాత్కాలికమైన గుడారం. అది అన్ని దేశంలో కట్టబడిన గుడారాలు అవి. ఆమేన్. ప్రామిస్డ్ ల్యాండ్లో కట్టబడిన గుడారం ఏంటంటే సొలొమోను మందిరం. ఆమేన్. తాత్కాలికంగా మాత్రమే వాళ్ళ యాత్రికులు పరదేశులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ తెరల్లో ఉండేవాడు ఆయన. కానీ దేవుడు నివాసయోగ్యంగా చేసుకుంది ఏంటంటే ప్రామిస్డ్ ల్యాండ్లో కట్టబడిన మందిరము. ఆమేన్. హల్లెలూయా. తర్వాత దేవుడు మనుషుల్లోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి. ఇప్పుడు సొలొమోను మందిరం పట్టబడినది. వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చెర నుంచి దేవుడు మరలా తీసుకొని రాబడినప్పుడు ఇప్పుడు మరలా దేవుడు ఆ మందిరానికి పునాది వేస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ శక్తి కాదు, నీ బలము కాదు. అనేక మంది ఎదురవుతూ ఉంటారు నీకు ఇక్కడ. ఆమేన్. అనేక మంది అడ్డగిస్తూ ఉంటారు. కానీ నువ్వు భయపడొద్దు, నేను నీ పక్షాన ఉన్నానని దేవుడు ధైర్యం ఇచ్చుకుంటూ ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తూ ఉంటాడు ఆయన.
ఆ మాట పట్టుకున్నారు కదా ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఆ మందిరం మీదకి దేవుడు మహిమగా దిగి వచ్చాడు. ఆమేన్. కట్టబడిన మందిరం మీదకి దేవుడు గ్లోరీ, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి వచ్చింది. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు రెండోది మనం గమనిద్దాం. ఎలాగే మీరు గమనించండి. రెండోది మనం చూసినప్పుడు ఎలాగైతే ఈ మందిరము చెరపట్టబడి మరలా కట్టబడి మహిమను పొందిందో, ఆమేన్, మహిమను పొందిందో, ఈ రెండవ నిర్గమం మనకు వచ్చినప్పుడు పిల్లారా, యేసుక్రీస్తే నేనే దేవాలయం అన్నాడా? ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. నేనే దేవుని ఆలయం అన్నాడు. మీరు దీన్ని పడగొట్టిన ఎడల మరలా తిరిగి లేపుతానని చెప్పాడు ఆయన. ఆమేన్. అంటే పడగొడతారని తెలుసు. మరలా ఈ మందిరము కూడా చెరలోకి, ఆనాడు బబులోను చేత ఈ మందిరము చెరపట్టబడినది. వింటున్నారన్నమాట. రెండవసారి యేసుక్రీస్తు అనే మందిరము కూడా రోమన్ చేత చెరపట్టబడినది. చెరపట్టబడిందా? రోమన్లు చెరపట్టారా? లేఖన ప్రకారముగా దేవుడు నిజానికి చెరపట్టబడడు, కానీ చెరపట్టబడవలసిన అవసరత వచ్చినది. చెరపట్టబడవలసిన అవసరత, రోమన్ చేతుల్లో దేవుడు చంపబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. రోమన్ చేతుల్లో యేసుక్రీస్తు మరణించాడు. బబులోను వల్లే రోమన్ ద్వారా యేసుక్రీస్తు మరణించాడు. ఇప్పుడు మందిరము కొల్లగొట్టబడినది, బంధించబడింది. ఆమేన్. అన్ని కాల్చబడ్డాయి, దహన బలి అయిపోయినది. అది ప్రైజ్ బీ టు గాడ్. అది చెరపట్టబడిన తర్వాత మరలా దేవుడు 3 దినములు మరలా తిరిగి లేపాడు ఆయన. థర్డ్ డే, 3వ దినమున మరలా దేవుడు మందిరాన్ని తిరిగి లేపాడు ఆయన. ఆమేన్. వినాలి నా మాట మీరందరూ కూడా. మందిరాన్ని మరలా తిరిగి కట్టాలంటే, దేవుడు మరలా మనుషుల్ని మందిరాలుగా చేయాలంటే ఆయన అంటున్నాడు, నీ శక్తి నీ బలము కాదు, కానీ నా ఆత్మ ద్వారా కార్యములు చేస్తానని చెప్పాడు ఆయన. ఆమేన్. మీ శక్తి మీ బలము కాదు, కానీ నా ఆత్మ ద్వారా కార్యం చేస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ మందిరమైన దేవుడు ఇప్పుడు అనేక మందిరాలను చేయాలి ఆయన. ఆమేన్. ఒక్క మందిరమైన ఈ దేవుడు, ఈయనలో దేవుడు ఉన్నాడు, మహిమ ఉన్నది. సొలొమోనులో ఉన్న మహిమ కన్నా మందిరంలో ఉన్న మహిమ దేవుడు కొద్దిపాటి మహిమే. జెరుబ్బాబెలు కట్టినప్పుడు దిగి వచ్చిన మహిమ కొద్దిపాటి మహిమే. కానీ ఇక్కడ ఈ దేవుడిలో ఆత్మ పరిపూర్ణంగా శరీరమైనది. మీరు చూడొచ్చు. ఒక లేఖన భాగం తిండి, యోహాను సువార్త తిండి. ఒకసారి యోహాను సువార్త 1:14 తిండి చూపిస్తాను నేను. అందరూ యాక్టివ్గా ఉండాలి పిల్లారా. మీ యాక్టివ్నెస్ నా నోటి మాట ఆపకుండా చేసిద్ది. ఆ వాక్యము శరీరమై. మీరు అనుమానాస్పదంగా ఏం చెప్తున్నాడంటూ, ఇటు పోయిండు, ఇటు వచ్చిండు, చరండు అదండరా. ముందు నీ మైండ్ ఉన్న చూసావా, నీ మైండ్ థాట్ నన్ను ఆపేసిద్ది. ఆమేన్. కాబట్టి యాక్టివ్ వినటానికి ఆసక్తి కలిగి ఉండండి. అప్పుడు దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపించుకుంటూ వెళ్తాడు ఆయన అంశంలోకి. లేకపోతే ఆపాల్సి వచ్చింది ఇంకా. ఓకేనా? కొద్దిగా మేలుకొల్పబడి ప్రార్థనలో ఉండి చక్కగా అందరూ వింటూ ఉంటే వాక్యం చక్కగా వెళ్ళిద్ది. చీకటి బంధించకుండా ఉండిద్ది ఇక్కడ. ఓకేనా? ప్రైజ్ బీ టు గాడ్. వాతావరణం బంధించబడకుండా ఫ్రీగా, దేవుని ఆత్మ ఫ్రీగా అల్లాడాలంటే మనం అందరం వాక్యం కూడా ఆసక్తి కలిగి ఉండాలి మనము. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. నిదానంగా చదివి, ఎవరిని కొట్టరు. స్లోగా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను కేవలం వాక్యము శరీరం అవటం మాత్రమే కాదు అక్కడ మాట్లాడుతుంది. తండ్రి ద్వారా అద్వితీయ కుమారుడు మహిమను పొందాడు. ఆమేన్. ఆలయములోకి మహిమ తీసుకొని రాబడింది. ఇప్పుడు మరలా ఇదే మహిమ, ఆమేన్, కింద ఏమంటున్నాడు? యోహాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. నాట్ ఓన్లీ ఫౌండింగ్ ద గ్లోరీ, మహిమను కనుగోవడం కాదు ఇక్కడ. ఆమేన్. మహిమను పొందుతున్నాం మనము. అంటే మేనిఫెస్టేషన్ తండ్రిలో ఉన్నదంతా ఈ దేవాలయంలో కుమ్మరించబడింది. మీకు తెలుసు కదా, మందసమైన, దేవాలయమైన, ఆలయమైన ఇవన్నీ ఛాయలే.
ఆమేన్. ఏ ఆఫరింగ్ అయినా ఛాయలే, బంట్ ఆఫరింగ్ అయినా, మీల్ ఆఫరింగ్ అయినా, ఆమేన్, ఏ ఆఫరింగ్ అయినా ఛాయే. ఇదంతా నిజమైన దేవుడికి ఛాయలు, నిజమైన బలర్పణకు ఛాయలు. ఆలయం కూడా ఛాయే, మందసమ్మ కూడా ఛాయే. ప్రైజ్ బి టు గాడ్. ఇవన్నీ దేవుడు ఎందుకు చెరలోకి తీసుకెళ్తున్నాడంటే, గమనించండి, సాతాను దృష్టి డైరెక్ట్గా కొట్టడమే ఆలయాన్ని కొడతాడు వాడు. మీరు చూశారు కదా, యెరూషలేములో వాడు దిగిరాగానే వాడు కొట్టేది ఏంటి? డైరెక్ట్ ఆలయాన్నే. ఆలయం అంటే ఎవరు? దేవుడికి మాదిరి. వాడి దృష్టి యెరూషలేము మీద లేదు, యేసుక్రీస్తు మీద ఉన్నది. శత్రువు అక్కడే ఉన్నాడు, ఆమేన్. బబులోన్ అక్కడే ఉంది, కాకపోతే ముసుగు మారింది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అది. పరిసెలు అక్కడే ఉన్నాడు, సద్దుకేడు అక్కడే ఉన్నాడు. అక్కడంతా ఆల్రెడీ వాడి క్యాప్టివ్నెస్లో అందరూ ఉన్నారు, కానీ పట్టబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆమేన్. అందుకే శత్రువు రాగానే వాడు చూసే మొట్టమొదటి వ్యక్తి ఏంటంటే ఆలయాన్నే. అదిగో యేసుక్రీస్తు, ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళి ముఖాముఖ దయ్యం మాట్లాడాల, కానీ యేసుక్రీస్తు మాట్లాడుతుంది చెరబడదామని, ఆమేన్. ఆలయాన్ని కొల్లగొడదామని, ఆలయాన్ని పడగొడదామని ప్రయత్నిస్తూ ఉంది అది. అప్పుడు ఆయన అంటాడు, దేవుని చిత్తం లేకుండా, ఆమేన్, మీరు నన్ను బంధించలేరు. నా గడియ ఇంకనూ రాలేదన్నాడు ఆయన. ఎప్పుడు ఆయన బంధించబడుతున్నాడో ఆయనకు తెలుసు, ఆమేన్. మిద్యానీయులు 7 సంవత్సరాల పాటు అప్పగించబడ్డారు, బబులోనికి 70 ఏళ్ళ పాటు అప్పగించబడ్డారు. మీరు చూడొచ్చు, 77 వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడి మరలా మందిరం కట్టబడుతున్న టైం ఇది. ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 70 years మరలా మందిరాన్ని ఇప్పుడు దేవుడు కడతా ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్. దేవుడు మరలా మందిరానికి పునాదులు వేస్తూ ఉన్నాడు. మరలా ఇప్పుడు దేవుడు మందిరాన్ని కడతా ఉన్నాడు. కట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? తలరాయిని తీసుకొని రావాలి ఆయన, ఓకేనా? మహిమను తీసుకొస్తున్నాడు ఆయన. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, రెండవసారి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు చెరపట్టబడ్డాడు, ఆమేన్. రోమన్ క్యాథలిక్ చెరపట్టబడ్డాడు, మరణించాడు. ఆయన మరలా తిరిగి చెరలోంచి బయటకు వచ్చాడు ఆయన. పాతాళం అనే చెర దేవుణ్ణి ఆపలేకపోయినది. ఆపినదా ప్రియులారా? పాతాళం అనే చెర దేవుణ్ణి ఆపలేకపోయినది. మందిరము లోపలికి వెళ్ళింది, మరలా మందిరం బయటకు వచ్చేసింది అది, ఆమేన్. శక్తి చేత బలము చేత కాదు, ఆత్మ ద్వారా కార్యం చేస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు మరలా దేవుడు మందిరాన్ని కడతా ఉన్నాడు. ఇప్పుడు వన్స్ అగైన్ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజల్నే మందిరాలుగా మారుస్తూ ఉన్నాడు. మీకు తెలుసు, మందిరములలో 7 పదార్థాలు ఉంటాయి, 7 పార్టికల్స్ ఉంటాయి, 7 మెటీరియల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవి ఉండాల్సిందే. మందిరములో 7 ఉంటాయి, ఖచ్చితంగా 7 పదార్థములు మనలో ఉండాల్సిందే. ఒకటి బ్రాజన్ ఆల్టర్, రెండోది బ్రాజన్ ఓవర్, ఒకటి ఇత్తడి బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాలము, మూడవది దీపస్తంభము, నాలుగవది మరి సువర్ణ ధూపార్తి, ఐదవది సముఖపు రొట్టెల బల్ల, ఆరవది తెర ఉంటుంది, ఏడవది మందసము, ఆమేన్. ఇవన్నీ మనుషుల్లో పెట్టబడిన పదార్థాలు ఇవి. నువ్వు వీటి గుండానే ప్రయాణం చేస్తూ ఉంటావు. నీవు నా మాట విన్నారా? నువ్వు మొట్టమొదటిగా బ్రాజన్ ఆల్టర్ దాటి వస్తావు. బ్రాజన్ ఆల్టర్ అంటే నీకు బదులుగా అర్పించబడుతున్న స్థలము, అది జెహోవా జైరే. మొట్టమొదటిది ఏంటి? బ్రాజన్ ఆల్టర్. హల్లెలూయా. గంగాలమ్మ దగ్గర నీటితో తను శుద్ధి చేస్తూ ఉండాలా, అవునా? నీ కొరకు దేవుడు గొర్రెపిల్లగా మొదటిగా కడగబడ్డాడు ఆయన. కడగబడిన తర్వాత వధించబడ్డాడు ఆయన. ఇది మన జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి ప్రక్రియ మన మందిరానికే, ఆమేన్. ఇప్పుడు నాలో ఒక తెర దాటింది. నాకు బదులు యేసుక్రీస్తు వధించబడ్డాడు, నా పాపాలు పరిపూర్ణంగా క్షమించబడ్డాయి, ఆమేన్. నాకు బదులుగా గొర్రెపిల్ల కడగబడినది, నాకు బదులుగా గొర్రెపిల్ల వధించబడింది. ఇంకా నాలో పాపం అనేదే లేదు. ఐ హ్యావ్ రిడీమ్డ్. అంటే 2 మెటీరియల్ నీలో నెరవేరినవి. ఆలయంలో ఉన్న 2 పదార్థాలు నీలో నెరవేరినవి. మూడవది ఏంటంటే 7 దీపస్తంభాల పరిచర్య, ఆమేన్. యాజకుల ద్వారా నీకు ఇవ్వబడుతున్న తాత్కాలికమైన వెలుగు యొక్క పరిచర్య, ఆమేన్. ప్రవక్త అంటాడు, ఒకటి నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్టిజం అంటాడు. అక్కడి నుంచి అడాప్షన్ అంటాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్, హల్లెలూయా. ఈ 2 మెటీరియల్ మనం దాటిన తర్వాత మనలో జరిగేది ఏంటంటే, ఎవరికి డైరెక్ట్గా షెకినా గ్లోరీ రాదు. ఇప్పుడు పుట్టిన,
ఆమేన్. 7వ పదార్థములోనికి, ఆ స్థలంలోనికి క్షణంగా ఎవరు వెళ్ళిపోలేరు. దాని క్రమం ఏంటంటే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఏ సువార్త అని చెప్పండి, మీరు ఏ బోధన చెప్పండి, మొదటగా మీరు చెప్పాల్సిన బోధ యేసుక్రీస్తు నీకు బదులుగా అర్పించబడ్డాడు. మొదటగా మారు మనసు పొందు, నీతిని పొందు, నీతికరణ జరిగించుకో అని చెప్పిన తర్వాత మనం లోపల లాగాల. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలుగుల గుండా వాడు రావాలా. ఆ తాత్కాలికమైన వెలుగులు ఆత్మలో ప్రకాశిస్తున్నప్పుడు ఆమేన్ డౌన్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. రాత్రిపూట కొన్నిసార్లు మన్నా అయిపోయింది, అక్కడ వెలుగులు ఆరిపోతాయి. అక్కడ ప్రైజ్ బీ టు గాడ్. ఆ పరిచర్య ఉంటుంది ఖచ్చితంగా మన జీవితాల్లో. ఇంకోటి ఏంటంటే సముఖపు రొట్టెల పరిచర్య. అది ఎక్స్పైర్డ్ మన్నా, ఎక్స్పైర్ కాని మన్నా కాదు, అది ఎక్స్పైర్ వాక్యం అది. ఆమేన్. 7 సంఘకాలాలుగా నీకు ఇవ్వబడిన వాక్యమే ఎక్స్పైర్డ్ మన్నా, కుళ్ళు పట్టే మన్నా. అది ఈ దినానికి సరిపోదు. అది పౌలు మంచోడే కానీ ఇప్పటికి సరిపోడు. ఐరేనియస్ మంచోడే కానీ ఈ కాలానికి సరిపోడు. కొలంబా, మార్టిన్ లూథర్, వెస్లీ వాళ్ళందరూ మంచోళ్ళే కానీ ఇప్పటికీ సరిపోరు. దే ఆర్ ద ఎక్స్పైర్డ్ మన్నాస్. ఆమేన్. ఇంకోటి ఉంది ఏంటంటే ధూపార్తి, మీ ప్రార్థన. ఆమేన్. 7 సంఘకాలాల ప్రార్థన, మీ ప్రార్థన. అక్కడ ఏం జరిగిద్ది? కేవలం నీతీకరణ మాత్రమే కాదు, కానీ అక్కడ శుద్ధీకరణ ఉంది. అక్కడ నీ ప్రార్థన ధూపార్తిగా వెళ్తా ఉంటుంది దేవుని సన్నిధిలోకి. ఆమేన్. పొగగా మారి, ధూపార్తిగా మారి నీ ప్రార్థన ఆయన సమకూలకు వెళ్తూ ఉండిద్ది. ఇది 2వ పరిచర్య. ప్రార్థించే ఆ బయలుపాటు నీకు వచ్చిద్ది, పరిపూర్ణంగా కాల్చబడే అనుభవం నీకు వచ్చిద్ది. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న 6వ తెర నీకు చినిగిద్ది. ఇది చినిగేది ఎప్పుడంటే ఇప్పుడు మనం మాట్లాడబడుతున్న జెరుబ్బయలుకు ప్రత్యక్షమైన వాక్యం ఇది. ఆమేన్. నా మాట వింటున్నారు కదా? ఈ జెరుబ్బయలు ప్రధాన యాజకుడు ఎక్కడున్నారంటే ఇప్పుడు తెర దగ్గర ఉండి, వీళ్ళు దీన్ని దాటిన తర్వాత తెర దగ్గర ఉండి ఎన్నిక చేయబడిన వారిని, ఆమేన్, ఎన్నిక చేయబడిన వారిని అంటే 5 ముగిసిన వారికి, 5 అనుభవాలు జరిగిన వారికి. 5 అంటే ఏంటి? గట్టిగా చెప్పండి పిల్లారా. 5 అంటే ఏంటి? ఏం జరిగింది 5 అంటే? ఇప్పుడే కదా చెప్పాను. గంగాలము, ఇత్తడి బలిపీఠము, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, సువర్ణ ధూపార్తి. ఈ 5 దాటిన వారికి వీళ్ళని లోపల తీసుకెళ్ళడానికి మాత్రమే, ప్రైజ్ బీ టు గాడ్, వీళ్ళని లోపల తీసుకెళ్ళడానికి మాత్రమే జెరుబ్బయలు, యెహోషువ ఒకరు ఉన్నారు. మరలా మందిరాన్ని కట్టే పరిచర్య అంటే దేవుడు ఆది యందు ఎలాగ ప్రజల్లోకి వచ్చి నివసించేవాడో, ఆయన గ్లోరీ, ఆయన మహిమ ఎలాగైతే ప్రజల్లోకి దిగేదో, మరలా అలా చేసే పరిచర్య కొరకే ఇప్పుడు జెరుబ్బయలు రంగం మీదకి వచ్చాడు, యెహోషువ రంగం మీదకి వచ్చాడు. ఒకటి ఆయన యూదాగా, ఒకటి లేవీగా ఉన్నాడు ఆయన. వీళ్ళిద్దరు పరిచయం విభాగించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. 5 లేకుండా లోపలికి అవకాశం లేదు. డైరెక్ట్గా నీకు మైటీ ఏంజల్ అర్థం కాదు. నీకు మొదలుగా కడుక్కొని రారా అంటాడు. ముందు పాపాన్ని కడుక్కొని రా, వస్త్రాలు మార్చుకొని రా, శుద్ధీకరణ చేసుకొని రా, అప్పుడు నీకు బయలుపాటు వచ్చింది. నీ ఓల్డ్ క్రియేషన్ అలాగే ఉంది. నీ పాత తలంపులు బోలా, స్త్రీ మీద వాంఛలు బోలా, పాప కోరికలు బోలా, నియమాలు బోలా, లోకాశలు బోలా, నేత్రాశలు బోలా, జీవపటంబలు బోలా, ఏం బోలా, నువ్వు బయలుపడినట్టు కుదిరిద్ది? ఒప్పుకోడు ఆయన. నీకు బయలుపాటు రావాలంటే మొదటిగా నువ్వు కడగబడి రావాలి లోపలికి. ఆ 5 మెటీరియల్ నీలో భాగం అవ్వాలా. వినాలి. ఆమె చెప్పినంత సులువు కాదు ఇది. ఆమె చెప్పినంత సులువు కాదు ఇది. 5 విభాగాలు నీలో నెరవేరితేనే 7 తెరవబడిద్ది. అప్పుడు నిజంగా నువ్వు తినగలవు. ఏమన్నా? ఎవర్ లాస్టింగ్ మన్నా, నిత్యము ఊరేడి ఊట, నిత్యము కడుపులోండి వస్తున్న బొగ్గ. ఆమేన్. ఎన్నడూ నశింపని ఒక మన్నా నువ్వు తినగలవు నీవు. 7లో మనం భాగమవుతున్నాం. దట్ ఈస్ ద 7th డౌ. ఆమేన్. ఆయన చూస్తున్న పవర్ ఏంటి? 7th డౌ అది. ఇవన్నీ కూడా శుద్ధీకరణలే. గంగాలం దగ్గర శుద్ధి ఉంది, బ్రాజన్ ఆల్టర్ దగ్గర ప్రతిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఉన్నది. ఆమేన్. దీపస్తంభాలతో శుద్ధి ఉంది. మన్నా దగ్గర మనం బలపరచబడతా ఉన్నాం. ప్రైజ్ బీ టు గాడ్. ప్రార్థన చేస్తూ ఉన్నాం, బలపరచబడతా ఉన్నాం. కానీ ఇవన్నీ దాటాలి మనము. 6 పావురాలు దాటి ఇప్పుడు 7లోకి ఎంటర్ అవ్వాలి మనము. ఈ 7లోకి స్టెప్పింగ్ వేయటానికే, ఈ స్టెప్పింగ్ ఇంటూ ఎటర్నిటీ, ఈ కాలం అనే ప్రభావములో నుండి నిత్యత్వంలోకి అడుగు పెట్టడానికే ఇప్పుడు జెరుబ్బయలు వచ్చాడు, యెహోషువ వచ్చాడు ఇప్పుడు. ఆమేన్. నా మాటకు రండి, అర్థమవుతున్నాయి మీకు?
ప్రైజ్ బీ టు గాడ్. ఇంతకి జెరుబ్బబెల్ ఎవరు? ఆమె. యెహోషువ ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ బీ టు గాడ్. జెరుబ్బబెలు ఒకసారి తీయండి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 20 చదవండి, 20 నుండి. మరియు ఆ నెల 24వ దినమున ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని. ఇంతకీ ఎవరండి యూదా దేశపు అధికారి? ఎవరితను? చాలా మంది బబులోన్లో ఉన్నారు యూదా గోత్ర ప్రజలు, బట్ హీఈస్ ఎ గవర్నర్ ఆఫ్ ద జూదా. ప్రజలలో అధిపతి ఇతను. ఎవరు జెరుబ్బబెల్ అంటే? గవర్నర్ ఆఫ్ ద జూదా, అందరి మీద నియమించబడిన వ్యక్తి. ఏమేనండి? ఏమేన్. అందరి పైగా నియమించబడిన వ్యక్తి. నేను అంటాను, పౌలుకు పైగా నియమించబడ్డాడు, ఐరేనియస్ పైగా, మార్టిన్కి పైగా, లోదర్కి పైగా, వెస్లీకి పైగా నియమించబడ్డాడు ఆయన. హీఈస్ ఎ గవర్నర్ ఆఫ్ ఆల్ ద ఏంజల్స్. దూతలకు పైగా అధికారిగా ఉన్నవాడే జెరుబ్బబెలు. ఆమేన్. మొదటి రాకడలో జెరుబ్బబెలు పోషణ వహించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. కానీ 2వ రాకడలో లేఖనం ప్రకారంగా వహిస్తుంది ఎవరంటే విలియం బ్రానమ్. ఆమేన్. ఈయన పనేంటి? మరలా సంఘానికి పునాది వేయుట. ప్రైజ్ బీ టు గాడ్. మీరు చూడొచ్చు పిల్లరా, ఒక చిన్న మాట నేను చెబుతాను. ఒక ప్రవక్త కోడ్ చదివి ముందుకెళ్తాను, తీయండి. అలాగే దీన్ని పట్టుకోండి అమ్మా. దీని నుంచి మీరు పక్కకి వెళ్ళిపోవద్దు. దానికి రెడ్ థ్రెడ్ పెట్టి ప్రవక్త చెప్పిన ఒక్క లేఖన భాగం నేను చదివి ముందుకెళ్తాను. హూ ఈజ్ ద జెరుబ్బబెల్? మనం లేఖనలు కూడా కదా గమనిద్దాం మనం కొంత లోతుగా. ద మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపావర్తమానము తీయండి. 61:08-27 48 చదువుతున్నాను, వినండి. We are all acquainted with the scriptures that read this Bible. We know that this was during the time of the preparation of the restoration of the temple. మనం చూస్తున్నాము, ఇది మందిరం యొక్క పునరుద్ధరణ జరిగి మరి ప్రిపేర్ అవుతున్న కాలం ఇది. అండ్ జెరుబ్బబెల్ వాజ్ ఎ గ్రేట్ ప్రిన్స్ అమాంగ్ us the people. జెరుబ్బబెల్ ఎవరంటే ప్రజల అందరికన్నా గొప్పవాడు, ఒక రాజు వంటి వాడు, ప్రిన్స్ అతను. Who had laid the foundation of the building. Now అతనే ఈ మందిరానికి పునాది వేసినవాడు. ఆమేన్. ఇప్పుడు ఐ వాంట్ టు పుట్ ఆన్ యువర్ స్పిరిచువల్ థింకింగ్. నేను కొద్దిగా ఆత్మ సంబంధమైన ఆలోచన పెట్టాలనుకుంటున్నాను మీ మధ్యలో. అనాయింటింగ్ జాకెట్స్, కొద్దిగా అభిషేకించబడిన జాకెట్లు ధరించండి. నాలాగే అంటున్నాడు ఆయన. వాక్యం చెప్పడానికి ముందు ఒక మాట అనాలంటే ముందు కొద్దిగా అనాయింటింగ్ ఉండమని చెప్తున్నాడు ఆయన. అనాయింటింగ్ జాకెట్స్. ప్రైజ్ బీ టు గాడ్. దిస్ మార్నింగ్ యాజ్ వి థింక్, అండ్ దిస్ గ్రేట్ ప్రిన్స్ హ్యాడ్ డిటర్మైన్డ్ టు రీబిల్డ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అండ్ దెన్ వెన్ హీ డిడ్, హీ హ్యాడ్ లైడ్ ద ఫౌండేషన్ స్టోన్. ఇతను ఏం చేశాడంటే జెరుబ్బబెలు, అందరికన్నా గొప్పవాడైన ఈ జెరుబ్బబెలు మందిరానికి పునాది వేశాడు, పునాది రాయిని వేశాడు, కార్నర్ స్టోన్ వేశాడు. అవునా? ఎఫెసీ 2:20 ప్రకారము లేఖనం ఏమి సెలవిస్తూ ఉన్నది? మనం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అవునా కాదా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆమేన్. ఇప్పుడు కొద్ది ముందుకు వెళ్దాం. 49. As we read on further, we find out that God said, Zerubbabel has laid the foundation with his hands. మనం చూసాము, జెరుబ్బబెలే తన సొంత చేతులతో పునాది వేశాడు. హీ ఆల్సో షల్ బ్రింగ్ ఫోర్ ద హెడ్ స్టోన్. ఖచ్చితంగా ఇతనే తలరాయిని తీసుకొని రావాల్సి ఉన్నది. ఐ వాంట్ యు టు నోటీస్. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, గమనించండి. హీ నెవర్ సైడ్ హీ షల్ బ్రింగ్ ఫోర్ ద కార్నర్ స్టోన్. హీ నెవర్ సైడ్ హీ షల్ బ్రింగ్ ఫోర్ ద కార్నర్ స్టోన్. హీ షల్ బ్రింగ్ ఫోర్ ద హెడ్ స్టోన్. ఏంటది? హీ నెవర్ సైడ్, ఆయన అన్నడు చెప్పలేదు నేను మూలరాతిని తీసుకొని వస్తానని. హీ షల్ బ్రింగ్ ఫోర్ ద హెడ్ స్టోన్. ఆయన తలరాయిని తీసుకొని వస్తాడు. అండ్ వీ నో దట్ ద స్క్రిప్చర్ సేస్ దట్ జీసస్ ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్.
మనం చూసాము లేఖనములలో యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. అండ్ హీ ఆల్సో ద హెడ్ స్టోన్, ఆయనే తలరాయి. అండ్ నౌ ఇఫ్ యూ విల్ థింక్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, మీరు కొన్ని నిమిషములు ఆలోచించినట్లయితే, ద సెవెంత్ చర్చ్ మెసెంజర్ వాస్ టు రిస్టోర్ ద ఫెయిత్ ఆఫ్ ద చిల్డ్రన్ బ్యాక్ టు ద ఫాదర్స్. 7వ దూత అయిన ఈ వర్తమానికుడే, 7వ సంఘ కాలమునికి వర్తమానికుడైన ఈ వ్యక్తే మరి పిల్లల హృదయములను తండ్రుల వైపునకు త్రిప్పును. ఆమేన్. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో మాట చెప్పాలంటే, రీబిల్డ్ ద చర్చ్ అగైన్ అండర్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఇంకో మాట చెప్పాలంటే, ప్రైజ్ బీ టు గాడ్, ఇంకో మాట చెప్పాలంటే మందిరానికి మరలా పునాది వేయవాడు ఈ వ్యక్తే. ఆమేన్. పిల్లల హృదయాలు తండ్రి వైపు త్రిప్పాలంటే ఇట్స్ ఎ కార్నర్ స్టోన్. సంఘము, ప్రైజ్ బీ టు గాడ్, సంఘము మూలరాతిని పోగొట్టుకున్నది. అందుకే యేసుక్రీస్తు అంటాడు, ఆ దినములలో మందిరము కట్టబడుతున్నప్పుడు తృణీకరించబడిన రాయే మూలక తలరాయను. ఎప్పుడు కట్టబడుతున్నప్పుడు? సొలొమోను మందిరం కట్టబడుతున్నప్పుడు ఒక రాతిని తృణీకరించారు వాళ్ళు. కట్టుబడిలో ఇది బాగలేదని, కట్టుబడిలో ఇది బాగలేదని ఆనాడు వాళ్ళు తృణీకరించారు. తృణీకరించిన ఆ ఒక్క మూలరాయే ఇప్పుడు తలరాయిగా మారింది అంటాడు. ఆమేన్. ఆ కన్స్ట్రక్షన్లో సరిపోలాది, ఫిట్ అవ్వలాది. వాళ్ళు అనుకున్నారు ఇది పనికిరాదు అనుకున్నారు, కానీ అదే మూలక తలరాయి. చివరికి అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఈ కట్టుబడి ఎలా ఉంటుంది? కట్టుబడి పిరమిడ్ అయితే ఇట్లా ఉంటుంది, అవునా కాదా? ఈ రాయి ఉంది ఎట్లాగంటే ఇట్లాగా. ఇది ఎక్కడ పెట్టాలి? ఆమేన్. సెట్ కాదు అది. వాళ్ళు అనుకున్నారు ఈ రాయి సరిపోదు, దీన్ని పడేమని చెప్పాడు బయట. అయితే చివరికి చూసినప్పుడు అన్ని రాయి కట్టుబడి అయిపోయిన తర్వాత బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన చూడగా చివరికి ఒక రాయి అవసరం వచ్చింది. ఆ రాయే ఈ రాయి. ఆమేన్. ఆ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ రాయే కట్టుబడికి అవసరమైన రాయి, ప్రియులారా. ఇది ఇక్కడ అదే ప్రవక్త మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఉన్నప్పుడు తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి. ఏమేనండి, ఏమేన్. యేసే ప్రధాన మూలరాయి అనియు ఆయనే తలరాయి అనియు లేఖనములు చెప్పుటను మనం ఎరుగుదుము. ఇప్పుడు మనం కొద్ది నిమిషములు ఆలోచించిన ఎడల 7వ సంఘ కాలపు దూత పిల్లల విశ్వాసములను తండ్రుల వైపు త్రిప్పును. ఆమేన్. యూదా పత్రికలో ఇలా రాశారు, ఏమని? పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ అని రాశారు, కానీ బోధ కాదు, ఫెయిత్ అని ఉంది ఇంగ్లీష్లో. దేవుడు వచ్చాక ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు వాళ్ళకి, ఒక తాడు ఇచ్చాడు ఆయన కనుగొనే మార్గాన్ని ఇచ్చాడు ఆయన. దాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. నాట్ డాక్ట్రిన్. చాలామంది డాక్ట్రిన్ చెబుతూ ఉంటారు, నాట్ డాక్ట్రిన్ బట్ ఫెయిత్. దేవుడు వారికి ఇచ్చింది ఏంటి? పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచే మార్గం, ఫెయిత్. అది ఇచ్చాడు ఆయన వచ్చి. హల్లెలూయా. మరొక విధముగా చెప్పాలంటే ఆత్మ యొక్క శక్తి క్రింద సంఘమును మరలా కట్టును. ఏం పని? ఏం పని? రీబిల్డ్ ద టెంపుల్. హల్లెలూయా. ఆత్మ యొక్క శక్తి క్రింద సంఘమును మరలా కట్టును. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనని ప్రభు సెలవిచ్చెను. శాఖ చేతనైనను సమస్త చేతనైనను కాక, ఆమేన్ అంటున్నాడు ఆయన. శాఖ చేతనైనను సమస్త చేతనైనను కాక పరిశుద్ధాత్మ చేతనే దేవుడు తన సంఘమును చివరి దినములలో తీసుకొని వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, కార్నర్ స్టోను ఆనాడు ఆ సంఘం కోల్పోయినది. ఫెయిత్ కోల్పోయారు. దట్ ఈస్ అ కార్నర్ స్టోన్. చీఫ్ కార్నర్ స్టోన్ వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు ఈయనేం చేయాలి? మరలా ఈయనేం చేయాలి చెప్పాలి? నాట్ ఓన్లీ హెడ్ స్టోన్, కార్నర్ స్టోన్ని పెట్టాలి, హెడ్ స్టోన్ని తేవాలి ఆయన. ఎవరు తేవాలి? జెరుబాబేలు. పౌలు చెప్పిన బోధ మరలా వెయ్యాలి సంఘానికి ఆయన. కానీ అక్కడ ఆగిపోకూడదు ఆయన. మీరు చూడొచ్చు, కాలం అనే తెర అవతల పక్కకి యేసుక్రీస్తు, క్షమించండి, ప్రవక్త వెళ్ళిన తర్వాత, అది 63కు ముందు వెళ్ళిన తర్వాత ఒక ముసలావిడి వచ్చి ప్రవక్తను హగ్ చేసుకొని, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, నేను నీ జ్ఞాపకం ఉన్నానా అనిద్ది. నాకు గుర్తులేదమ్మా అంటాడు.
నేను 80 ఏళ్ళ వయసులో భూమి మీద ఉన్నప్పుడు నాకు నువ్వు బాప్తిస్మ ఇచ్చావనిద్దా ఆమె. మో, ఇంత ఎంగుగా ఉన్నావు నీవు అంటే, అవును, నేను కాలంలో ఉన్నప్పుడు నా సంవత్సరాలు 80, నా వయసు 80, కానీ ఇప్పుడు నా వయసు 18 ఏళ్ళు అనిద్దా ఆమె. సో దెర్ ఈజ్ నో హార్మోన్స్ ఇన్ దట్ బాడీ. ఆయన ఉన్న వాక్య దేహంలో ఎటువంటి హార్మోన్స్, పాప నియమాలు లేవు. ఆయన బాగా ఆనందిస్తున్నాడు అక్కడ. చాలా బాగుంది ప్రభు అంటాడు. అయితే వెనకాల ఒక దూత వచ్చి, బిల్లీ నీకు ఆమేన్, నువ్వు చెబుతున్న వాక్య ప్రకారముగా నువ్వు ప్రకటించిన వాక్యానికి తీర్పు ఉందని చెప్పింది. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఏంటయ్యా నువ్వు అన్నదంటాడు. నీవు ప్రకటించిన వాక్యానికి తీర్పు ఉన్నదంటాడు. పౌలు వాక్యానికి ఉందంటే పౌలు కూడా ఉందంటాడు. పేతురు కూడా ఉందంటాడు ఆయన దూత. అయితే నాకు అంటే నేను చెప్పిన వాక్యం అంతా పౌలుదే. నేను పౌలు వాక్యాన్ని మీరి చెప్పలా. ఏ పునాది అయితే ఆనాడు పౌలు వేశాడో సంఘం ఆ కార్నర్ స్టోన్ పోగొట్టుకుంది. నేను మరలా దాన్నే వేశా అన్నాడు ఈయన. పునాది పడింది, బట్ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. కార్నర్ స్టోన్ పోగొట్టుకున్నారు. ప్రవక్త పని ఏంటి? మరలా సంఘానికి కార్నర్ స్టోన్ వేయాలా. ఆమేన్. వచ్చిన తర్వాత ప్రవక్త అంటాడు, ప్రవక్త ప్రసంగించింది నేను ప్రసంగించా, పౌలు చెప్పింది నేను చెప్పా అన్నాడు. 63కు ముందు ఆమేన్. పౌలు చెప్పింది ఏంటి? ఓన్లీ కార్నర్ స్టోన్ మెసేజే. ఆమేన్. ద టీచింగ్ ఆఫ్ ద కార్నర్ స్టోన్, మందిరం యొక్క పునాది వేస్తున్నానని చెప్పాడు ఆయన. అవునా కాదా? గట్టి చెప్పాలి. ఆలయానికి పునాది వేస్తున్నాడు ఆయన. అన్యులనే ఈ మందిరానికి పునాది వేశాడు ఆయన. ఆమేన్. అయితే ఈ పునాది పోగొట్టుకున్నారు. అందుకే ప్రవక్త అంటాడు, ఇప్పుడు నేను కేవలము పునాది రాయి దగ్గర లేను కానీ. ఆమేన్. జెరుబ్బేలు పనేంటి? జెరుబ్బేలు చేతులు చెప్పాలి. జెరుబ్బేలు చేతులు పునాది వేసినవి. జెరుబ్బేలు చేతులు మళ్ళీ తలరాయిని తేవాల. 2 పరిచయలు ప్రవక్త చేయాల. దీనికి సపోర్ట్ జాషువా. పునాదికి జాషువా అవసరం లేదు. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎక్సోడస్. ఆమేన్. పిల్లల హృదయాలను మరలా త్రిప్పటానికి జాషువా అవసరం లేదు. గ్లోరీ బి టు గాడ్. కానీ తలరాయిని తేవాలంటే మాత్రం జాషువా కావాల్సిందే. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఎక్సోడస్ నెరవేర్చబడాలంటే అక్కడ జాషువా ఉండాలా. మనం చూస్తున్నాం లేఖన భాగంలో జాషువా అలాగే జెరుబ్బేలు కలిసి మరలా రీబిల్డ్ చేస్తూ ఉన్నారు సంఘాన్ని. ఆలయాన్ని కడుతున్నారా? కార్నర్ స్టోన్ వేస్తున్నారా? బోధన చెక్కుతున్నారా? బలిపీఠాన్ని మరలా కడతా ఉన్నారా? మొదటగా బలిపీఠం కట్టారు. రెండవది ఆలయానికి పునాది వేశారు. మూడవది ఏం చేశారు వాళ్ళు? చదవండి ఒకసారి. అదొకటి మళ్ళీ వద్దాం వెనక్కి ఫాస్ట్గా. మనము ఎజ్రా ఫాస్ట్గా పిల్లరా 3:10 మనం చూద్దాము. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకొని వారై. ఆమేన్. గమనించండి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇజ్రాయేలీలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున, అంటే మందిరము ఎలా కట్టాలో, ఆర్డర్, ఎలా మందిరాన్ని నిర్మించాలో, ఏ పనులు పెట్టాలో మొత్తం దావీదుకు తెలుసు. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డేవిడ్. రాజుకి ఇవ్వబడిన ఆమెన్. ఎవరైనా యోధా గోత్రమేనా? ఆమేన్. ఆ మందిరపు ప్లాన్ అంతా గోత్రంలోనే వెళ్తా ఉంది. యాజకుడు కేవలం చెప్పింది చెయ్యాలంతే. బట్ ఆర్డర్ వచ్చేది రాజు నుంచి. నేను అంటాను, నిజానికి యాజకత్వం పెట్టింది లేవీల భాగం. కానీ లేవీలకి ఎప్పుడు ఆలోచన పుట్ల మందిరం కట్టాలని? రాజుకు పుట్టింది. ఆ తాటు వచ్చేదే యూదుడికి, యూదా గోత్రానికి. మాట పట్టుకున్నారా? లేవీడికి ఆలోచన రాలా, కానీ రాజుకు వస్తుంది ఆలోచన. ఏది పెట్టాలో పదార్థములు, వెండి బంగారం మొత్తం సిద్ధపరిచాడు ఆయన. మందిరానికి కావాల్సిన సమస్తాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఆమేన్. అందుకే ఇక్కడ చూడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున. నిర్ణయించిన మోషే కాదు, దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకుని వారై. తమ వస్త్రములు అంటే పాతే కాదు, ఇంకా ఇవి కూడా మాట్లాడతారా? వస్త్రాలు రోజు వేసుకుంటారు కదా, అలా ప్రత్యేకంగా వస్త్రాలు ధరించుకున్న వారు ఏంటి? ఆమేన్.
గమనించండి, మందిరం పునాది పడిన తర్వాత ఎప్పుడైతే కార్నర్ స్టోన్ సంఘానికి పడిందో వస్త్రాలు మారిపోయినాయి. ఇంకా ఎప్పుడైతే నీ లోపల బయలుపాటు వచ్చిందో, ప్రత్యక్షత వచ్చిందో, నేను చెప్పాను లాస్ట్ టైం, ఇందాక చెప్పాను నేను మీకు, నీటిలో జరిగిన తర్వాత యేసుక్రీస్తు నీటిలోకి వెళ్ళి కడగబడి వచ్చిన తర్వాత ఆత్మ వచ్చి వాలింది. అదే వస్త్రం ధరించబడుటంటే దట్ ఈస్ అ సైన్. మందిరం అప్పుడే డెడికేట్ చేయబడింది. యేసుక్రీస్తు అనే మందిరము యోర్దాన్ నది దగ్గర డెడికేట్ చేయబడింది. అక్కడ ఎప్పుడైతే మందిరం మరలా కట్టబడి వచ్చిందో వస్త్రాలు వచ్చేసినాయి పైనుంచి కిందకి. పరిశుద్ధాత్మ అనే వస్త్రం ఆయనలోకి వచ్చేసింది. అదే సూచన, అదే మందిరానికి సూచన, అదే మహిమ అంటే. ఆమేన్. వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, నేను అంటాను పిల్లారా, నిజంగా ఒక వ్యక్తికి కానీ వర్తమానం అర్థమైతే ఎలాగుంటాడు. రియల్గా నేను అంటుంది, జెన్యూన్ బిలీవర్, నిజంగా ఆ వ్యక్తికి పునాది వేయబడితే, ఎవరికి యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీకు నిజముగా ప్రవక్త ద్వారా పునాది వేయబడితే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. అది జరిగిద్ది. అర్థమైంది? ఆనందం, ఇంకా సంతోషం వేరు, ఆనందం వేరు, ఆ ఒక అనుభవం వేరు. ఆమె నాకు మరలా ఈ చెరలో పెట్టబడిన ఈ మందిరానికి మరలా విడుదలనిచ్చి, ప్రైజ్ బీ టు గాడ్. ఈ బైబిలోన్లో పట్టబడ్డాం మనము, రోమంలో పెట్టబడ్డాం మనము. ఆయన బయటికి లాగి పునాది వేస్తున్నప్పుడు వచ్చే ఆనందం వేరు పిల్లారా. ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ద బిలీవర్. ఈ బిలీవర్కి, విశ్వాసికి మందిరమునికి పడుతున్న పునాదప్పుడు వస్తున్న ఆనందం వేరుగా ఉంటుంది. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, మునుపటి మందిరం అని అంటే ఆదిలో పడిన, ఎఫెసీకి పడిన పునాది, ఆ మందిరం మీద మహిమ దిగొస్తున్నప్పుడు మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరముని యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. ప్రైజ్ బీ టు గాడ్. ఇదే పెంతెకోస్తు అనుభవం అంటే. ఆలయము కట్టబడుతున్నప్పుడు, ఆలయము మరో ఆలయాలు కడుతున్నప్పుడు, మేడ గదులని పునాది వేస్తూ ఉన్నప్పుడు, సంఘానికి పునాది వేస్తూ ఉండగా, వస్త్రాలు వేస్తూ ఉండగా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు కన్నీరు కారుతూ ఉంది ఒక పక్క, ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి, పశ్చాత్తాపం జరుగుతూ ఉన్నది, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మౌనంగా లేరు. వాళ్ళు వస్త్రం పడిన తర్వాత వాళ్ళు మౌనంగా లేరు. వాళ్ళు కార్నర్ స్టోన్ పడినప్పుడే అంత మహిమ ఉంటే, మందిరానికి పునాది వేస్తేనే అన్ని శబ్దాలు ఉంటే, అన్ని షౌటింగ్ ఉంటే, సాతానుని వెళ్ళగొట్టకుండా మనం మౌనంగా కూర్చున్నట్టు పిల్లలు చెప్పండి. వాడు ఇక్కడ కూర్చొని చక్కగా నిద్రపోతున్నాడు, మీ అరుపులు వాడు వెళ్ళగొట్టలేకపోతున్నాయి. ఎక్కడ మీరుంది? కార్నర్ స్టోన్ కాదు, హెడ్ స్టోను. ప్రైజ్ బీ టు గాడ్. మందిరం పునాది పడితేనే గడప కొమ్ములు వణికాయంట. వాళ్ళ ప్రార్థనకు, వాళ్ళ శక్తికి, వాళ్ళ అరుపులకు, వాళ్ళ కేకలకు, వాళ్ళ మహిమకు, వారి స్తుతులకంట యెరూషలేం కదిలాడిందంట, ఇట్లాగా షేక్ అయిందంట అట్లా. ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఇది ఏ టైం? ఇది జెరుబ్బాబెలు తలరాయి తీసుకొస్తున్న టైం ఇది. కృప నరుస్తున్న టైం ఇది. ఆమేన్. పెంతెకోస్తు మేడగది మీద శక్తి చేత, బలము చేత కాదు, కానీ నా ఆత్మ మీ ఎందుకు పెడతానని చెప్పాడు ఆయన. మందిరాన్ని ఆయన కట్టడం ప్రారంభించాడు, అక్కడ పునాది వేయటం ప్రారంభించాడు. అక్కడ ఆ మాట పట్టుకున్నారా మీరు? ఏమేన్ సంఘం ఎక్కడ కట్టబడింది? అన్యులది. మన బోధ ప్రకారముగా యెరూషలేం మేడగది మీద సంఘం కట్టబడింది. అమెరికా కాదు, ఇండియా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఎక్కడా కాదు. యెరూషలేం మేడగది మీద పెంతెకోస్తు దినమందు సంఘం కట్టబడింది. అదే లేయింగ్ ద ఫౌండేషన్. మరలా సంఘానికి పునాది వేయుట. సొలొమోను కాదు, జెరుబ్బాబెలు కాదు, ఇప్పుడు మనుషులకి పునాది వేస్తున్నాడు ఆయన.
గమనించండి, మనుషులకు పునాది వేయాలంటే ముందు మనిషి అయిన ఆలయం రావాలి. ముందు రియల్ టెంపుల్ వస్తేనే మనుషులకు ఆలయం పడిద్ది. అప్పుడు దాకా మందసం తిరుగుతూ ఉండిద్ది, అప్పుడు దాకా టపర్నికలు తిరుగుతూ ఉంటాయి. ప్రైజ్ బీ టు గాడ్. కానీ నిజమైన ఆలయం ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఈ ఆలయము అనేక ఆలయాలను తయారు చేయగలదు. చదవండి బ్రదరు. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును 13 అండి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరముగా వినబడెను. ఆ శబ్దము బహు దూరం వినబడెను. ఆమేన్. ద్రాక్షరసము తాగి మత్తులయ్యిరా అని కొంతమంది అంటున్నారు. ఆమేన్. మా భాష మీరు మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. ఇది రియల్ టబర్నికల్ యొక్క పునాది. నిజమైన ఆలయానికి పునాది వేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు టబర్నికల్ కేకలేస్తుంది, ఆలయమే కేకలేస్తా ఉన్నది ప్రియులారా. ఆమేన్. ఆ ఆలయంలో ఒక ఆలయం మన భారతదేశానికి కూడా వచ్చింది. కార్నర్ స్టోన్ కలిగి వచ్చింది ఇక్కడికి. తొమ వచ్చాడా? ఇదే భారతదేశానికి హెడ్ స్టోన్ కలిగి వచ్చాడు ఒక ఆయన. మనకు 2 బోధలు ఉన్నాయి మన భారతదేశానికి. ఒకటి కార్నర్ స్టోన్ బోధపడింది, ఒకటి హెడ్ స్టోన్ బోధపడింది. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్ దిస్ ల్యాండ్ అన్నాడు ఆయన. దేని కొరకు అది? ద అనాయింటింగ్ ఆఫ్ ద హెడ్ స్టోన్. తలరాయి దిగి వస్తున్న అభిషేకానికి ఈ భారతదేశానికి పునాది వేశాడు ఆయన, స్వాధీనపరుచుకున్నాడు ఆయన. ఏ దయ్యము కూడా దీన్ని ఆపలేదు అన్నాడు. జెరుబ్బయలు పాదం పెట్టాడు ఈ భూమి మీద. గ్లోరీ బి టు గాడ్. నా మాట అర్థమైందా మీకు? జెరుబ్బయలు 2 భాగాలు ఉన్నాయి. వి ఆర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద జెరుబ్బయల్ మినిస్ట్రీ. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. తలరాయి తీసుకొస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీకు లేఖనం చూడండి ఒకసారి. తలరాయి పెట్టబడేది ఎట్లాగా? జకర్యా 4వ అధ్యాయము 6 నుంచి చదవండి. అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి యగుదువు. అది ఏ పర్వతమైనా సరే. ప్రవక్త ఇట్స్ అ డినామినేషన్ అన్నాడు ఫస్ట్ ఆయన. ఈ వర్తమానానికి వ్యతిరేకి పెంతుకొస్తున్నాడు. కానీ జెరుబ్బయలు నువ్వు అడ్డగించగలవా? యు డెవిల్ సాతాన్ అన్నాడు తర్వాత ఆయన. ఈ బోధకు, ఈ హెడ్ స్టోన్ రెవల్యూషన్కి, ఆమేన్, ఈ జెరుబ్బయలు బోధకు అడ్డు మీద నిలబడగలదా? ఆమేన్. నీవు చదును భూమి నువ్వు ప్లెయిన్ గా మారిపోతావు. నీవు కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా మరలా కేకలు వచ్చే ప్రియులారా, అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఉందా? మీకు లేకపోతే నేనేం చేయలేను. నేను నమ్ముతున్నాను. పునాది రాయి పడేటప్పుడు మందిరానికి కేకలు వచ్చే పెంతుకోసి మేడగది మీద పడగానే మౌనంగా లేరు వాళ్ళు భయపడలేదు. ఇంకా ప్రారంభంలో భయం ఉంది, కానీ ఆలయానికి పునాది వేస్తుంది భయం లేదు. ఇంకా వాళ్ళకి చంపితే చంపుకోమని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడుట. అవునా? ఆయన పరిచర్య ఏంటి? చెర నుంచి విడిపించుట. ఏ చెర? స్పిరిచువల్, ఆత్మీయమైన చెర నుంచి మందిరాన్ని విడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఆత్మీయమైన బబులో నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. విడిపించడం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పునాది వేయాలి ఆయన. ప్రైజ్ బి టు గాడ్. విడిపించుట, పునాది వేయుట. ఆమేన్. ఆ తర్వాత మహిమను తీసుకొని వచ్చుట, ఆత్మను తీసుకొని వచ్చుట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వస్త్రాలు ధరించారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు శక్తిని కలిగి వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తర్వాత బ్రదరు, యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై మరలా అదే కార్యం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తలరాయి దిగొస్తున్నప్పుడు మనము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు దిగి వస్తావా ప్రభు అని. వాళ్ళు ఎందుకు ఆనందం పుట్టింది పిల్లారా? మా మందిరం పోయిందని ఆనందం వాళ్ళకి బాధ వేసింది. ఎప్పుడైతే మరలా మందిరం కట్టబడతా ఉన్నదో వాళ్ళకి ఇంకా ఆనందం ఉండలేకపోయినది. ఆమేన్. సంఘానికి మరలా బోధపడుట, సంఘానికి మరలా నిజమైన పునాది వేయబడుట,
ఆనందం కలిగింది. ఇప్పుడు నిజమైన దేవుడు తలరాయిగా దిగవచ్చుట కృప. ఇది కృప కాక మరొకటి కాదు నాయన. మా శక్తి కాదు ఇది, మా బలము కాదు ఇది, మా జ్ఞానము కాదు ఇది, నీ కృప ప్రభువా. ఇది తలరాయిగా మరలా దిగొస్తున్నప్పుడు ప్రజలు కేకలేస్తూ ఉన్నారు, ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరము పునాది వేసి ఉన్నవి. జెరుబ్బాబెల్ అంటే విలియం బ్రానమ్. ఆమేన్. ఎవరైనా హూ ఈజ్ అ జెరుబ్బాబెల్? గట్టిగా చెప్పాలి. ఆయన పునాది వేశాడు, మరలా తలరాయి వేశాడు. ఆయన తలరాయిని తెచ్చాడు ఆయన. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? కార్నర్ స్టోన్ని పోతే మరలా సరి చేశాడు, పెట్టాడు, మరలా తలరాయిని తెచ్చాడు ఆయన. కేవలం ఈయనొక్కడితోనే పని అయిపోయిద్దా? 2000 సంవత్సరాలుగా ఒక యాజకుడు ఉన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు మనిషి కొరకు. కానీ యూదా గోత్రం నుండి ఒక రాలా, సరైన వ్యక్తి రాలా, మందిరానికి పునాది వేసే వ్యక్తులు రాలా. చూశాడు, ఐరేనిస్ని వేయలేకపోతున్నాడు. మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ. చెరలో పట్టబడింది సంఘం, బబులోను అనే చెరలోకి వెళ్ళిపోయింది సంఘం. మరలా లాగేవాళ్ళు లేరు. ఆమేన్. యెహోషువ గమనిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే యెహోషువ అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే గమనిస్తున్నాడు ఒక వ్యక్తి కొరకు. ఎప్పుడైతే ప్రియులారా ఈ వ్యక్తి పుట్టాడో యెహోషువకి బలం వచ్చింది. ఆమేన్. ప్రధాన యాజకుడైన యెహోషువకి బలం వచ్చింది. ఇప్పుడు నిజమైన జెరుబ్బాబెలు పుట్టాడు. యెహోషువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు. జాషువా అంటే జెహోవా ద సేవియర్. జాషువా అంటే యెహోవా అనే నా రక్షకుడు అని అర్థం. ఎప్పుడైతే జాషువా అనే ప్రధాన యాజకుడు వచ్చి జెరుబ్బాబెలుతో కలిశాడో, పిల్లర్ ఆఫ్ ఫైర్ ఎప్పుడైతే పిల్లర్ ఆఫ్ ఫైర్ అయినా యెహోషువ ఏమని ఎప్పుడైతే జెరుబ్బాబెలుతో కలిశాడో, ఇప్పుడు ఇక పునాది పడతా ఉన్నది, తలరాయి పడతా ఉంది ప్రియులారా. ఆమేన్. వీళ్ళ కొరకే లేఖనాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆ కాంబినేషన్ రాబోతూ ఉన్నది, ఎప్పుడు వీళ్ళు తెర చింపుతారు, ఎప్పుడు వాళ్ళ కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు నిజమైన సంఘం రాబోతుంది? ఆ లేవీయుడు, ఆ రాజు, ఆ జెరుబ్బాబెలు, ఆ జాషువా ఎప్పుడు రాబోతున్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రవక్త చాలాసార్లు అన్నాడు, అది ద 7th చర్చ్ మెసెంజర్ ఇస్ అ జెరుబ్బాబెల్ అన్నాడు. ఇండైరెక్ట్గా అంటాడు. కార్నర్ స్టోన్ వేసింది జెరుబ్బాబెలే, హెడ్ స్టోన్ తెచ్చింది జెరుబ్బాబెలే. కింద మాట్లాడుతుంటాడు, నోటీస్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, 7th చర్చ్ మినిస్టర్, హీ హ్యాస్ టు రిస్టోర్ ద ఫెయిత్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ టు ద ఫెయిత్ ఆఫ్ ద ఫాదర్స్ అంటాడు. దట్ ఈస్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు ఆయన. సంఘాన్ని మరలా తిరిగి కట్టే బోధ ఎవరి చేతిలో ఉన్నది? జెరుబ్బాబెల్ చేతిలో ఉన్నది. ఈయన చేతిలో మట్టపు గుండు ఉన్నది. లేఖనం సెలవిస్తుంది, మట్టపు గుండు ఎవరి చేతిలో ఉంది? ప్రవక్త చేతిలో ఉంది. మందిరం అంటే మీరే కొలమానం వేస్తా ఉన్నాడు ఆయన. అవునా కాదా? ఈ వర్తమానమే మన మట్టపు గుండు. జెరుబ్బాబెల్ చేతిలో ఉన్న మట్టపు గుండు వర్తమానము. ఈ మట్టపు గుండుతో మన జీవితాలు కొలుచుకోవాలా మనము? ఎంతవరకు మన జీవితం వచ్చిందా ఈ వాక్యానికి తగినట్టుగా? ఆమేన్. ఈ 2 ఇంచుల వాడిగల ఖడ్గమే మట్టపు గుండు. ప్రైజ్ బి టు గాడ్. ఆ వాక్యత మనం సరి చేసుకోవాలి మనము. ఎక్కడి దాకా మన జీవితం వచ్చింది, ఇంకెంత ఉన్నది? ఆలయానికి కొలతలు వేయమని చెప్పాడు ఆయన. కొలత వేయాలనికి అని చెప్పాడు. ఆలయానికి కొలతలు అనగా ఆమేన్, ఆరంభములో నేను ఎలాగున్నానో వినాలి. మందిరముకు కొలత ఉన్నది. ప్రైజ్ బి టు గాడ్. మందిరానికి కొలత ఉన్నది. కొలత అనంటే కొలవటము కాదు, ఆమె ఇలా కొలవటం, వాక్యముతో వాక్యాన్ని కొలవటం. ఆమె సంపూర్ణ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తే. ఈ సంపూర్ణ వాక్య ప్రకారంగా ఇప్పుడు ఆమె రావాలా? కొలువు ఎంతవరకు వచ్చిందో? బాప్టిస్టు కాళ్ళ దాకా వచ్చింది. ఆమె కొలిశాడు, పెంతెకొస్తు మోకాల దాకా వచ్చింది. ఇంకొద్ది కొలిశాడు, వరములతో నడుము దాకా వచ్చారు. ఇంకా ఆ నుంచి రావట్లా. ఆమె ఇప్పుడు నిజమైన సంఘం వస్తూ ఉంది, సంపూర్ణ భాగాన్ని ధరించి వస్తూ ఉంది ఆమె. 7 సంఘ కాలాలుగా ఎన్నిసార్లు కొలత పెట్టినా కొలత దేవుడికి సరిపోలా. మట్టపు గుండు యేసుక్రీస్తుకి సమానంగా లేదు. ఆమేన్. అర్థమైందా? యెరూషలేముకి ఎందుకు కొలమానం ఏమంటున్నాడంటే, హీ ఈజ్ ద జెరూషలేం. ప్రవక్త అంటాడు, షీ ఈజ్ అ న్యూ సిటీ అన్నాడు. బ్రైడ్ ఈజ్ ద
గట్టిగా చెప్పాలి. బ్రైడ్ ఈజ్ అ న్యూ సిటీ. మీరు చూడొచ్చు, ఎఫ్ఏసి ఒక పట్టణము, స్ఫుర్ణ ఒక పట్టణము. సిటీ అని ఎఫ్ఏసి, స్ఫుర్ణ, పెర్గమా, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికి, ఇవన్నీ ఏంటి బైబిల్లో ఉంది? పట్టణాలు. ఆసియా ఖండములో ఉన్న 7 పట్టణాలు, 7 సిటీస్ ఆఫ్ ద ఏషియన్. ఎస్. ఇప్పుడు ఈమె దాంట్లో లేదు. ఈ 7 పట్టణాల్లో ఆమె లేదు. ఆమె బయటకు వచ్చి ఇప్పుడు న్యూ జెరూసలేంగా మారింది ఆమె. షీ ఈజ్ అ న్యూ జెరూసలేం. ఇప్పుడు ఆయన జెరూసలేమే, ఈమె జెరూసలేమే. ఈ 2 మట్టపు గుండెలు పెట్టినప్పుడు, ప్రైజ్ బీ టు గాడ్, ఆమేన్ అండ్ ఆమేన్, ఆయనకి సమరూపంగా ఇప్పుడు వధువు వస్తూ ఉన్నది. ఎవరి పరిచర్య కింద? అండర్ ద జెరుబాబెల్ అండ్ ద జాషువా. హల్లెలూయా. వీళ్ళిద్దరు కలిసి పురుకొల్పుతూ ఉన్నారు. నేను అందుకే ప్రవక్త అంటాడు, జెరుబాబెలు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము, 7వ దూత వేరు కాదు, సన్ ఆఫ్ మ్యాన్ వేరు కాదు. వీళ్ళిద్దరూ కలిస్తేనే సంఘము మరల ఆయనలాగా మారగలదు. ప్రవక్త అన్నాడు, మీరు దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారు, కఠినంగా ఉండొచ్చు మీకు అది, కానీ నేను చెబుతున్నా వినమంటాడు ఆయన. ఆయన అంటాడు, 7వ దూత వేరు కాదు, ఏకైక మనిషి కుమారుడు వేరు కాదు. అంటే జెరుబాబెలు వేరు కాదు, వేరుగా ఉండకూడదు. జాషువా వేరుగా ఉండకూడదు. జాషువా ఒకే దగ్గర ఉండాలా? వినాలి. హల్లెలూయా. ఈ 7th ఏంజల్ అలాగే ది సన్ ఆఫ్ మ్యాన్, వీళ్ళిద్దరూ ఏకమై చేస్తున్న పరిచర్య నీకు అర్థమైతేనే నువ్వు వారికి సమరూపంగా మారగలవు. నీవు వితౌట్ ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ నీకు పడేది కార్నర్ స్టోనే. ఆమేన్. ప్రాకారములు కట్టబడవు, లోపల ఆభరణాలు పెట్టబడవు, అలంకరణ పెట్టబడదు, గుణ లక్షణాలు పెట్టబడవు, కేవలం బోధలో మాత్రమే ఉంటావు. ఆమేన్. కేవలం బోధలో ఉన్నదే రైట్ అనుకుంటావు. కానీ ఈ నిర్గమంలో 2వ భాగం ఒకటి ఉన్నది, ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళే భాగము. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. ఆ న్యూ క్రియేషన్ పూర్తిగా ఈ లవోదికే అంటేనే పాత నాగరికత, బబులోనది, చెరది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈయన వచ్చి ఈ లవోదికే నుంచి న్యూ జెరూసలేంలోకి లాగాడు, మరో సిటీలోకి లాగాడు. అవునా? సిటీ అంటే మరలా ప్రాంతం కాదు కదా. యెరూషలేం అంటేనే ఆమె. లవోదికే ఒక సిటీ ఉంది. చాలామంది సిటీలో ఉన్నారు ఇప్పుడు. లవోదికే ఎలాగున్నారంటే గుడ్డివారు, దిగంబరులు, దిక్కుమాలిన వాళ్ళు, ఏమి లేకపోయినా ధనవంతులని చెప్పుకున్న వాళ్ళు. సంఘం యొక్క నేకెడ్నెస్ అది, స్పిరిచువల్ బ్లైండ్నెస్ అది. అయితే దేవుడు మనల్ని అలాగ చేయలేదు. ఆయన దాంట్లో నుంచి బయటికి లాగాడు ఆయన. ఆమేన్. ఈ వీళ్ళిద్దరి యొక్క పరిచర్య ఇప్పుడు మనల్ని న్యూ జెరూసలేంగా మారుస్తూ ఉంది. నా మాట రైటేనా? మీకు స్పష్టంగా వెళ్తుందా? మనమే ఆలయంగా మారుతున్నాం, మనమే ఇప్పుడు దేశంగా మారుతా ఉన్నాం. ప్రైజ్ బీ టు గాడ్. వీఆర్ ద న్యూ జెరూసలేం. క్రీస్తుకు సమరూపమైన మట్టపు గుండు మనమే. ఇప్పుడు దాకా ఎవ్వరు అలాగలేరు పిల్లారా. ఎందుకంటే జెరుబాబెలు రాలా, ఎందుకంటే యెహోషువ రాలా. కానీ ఇప్పుడు ఇద్దరు ఏకమయ్యారు. ఎవరైతే సంఘాన్ని పరిపూర్ణము చేయగలరో వాళ్ళిద్దరు ఏకమయ్యారు ఇప్పుడు. అందుకే కృప కలుగునుగాక. నా శక్తి కాదు ప్రభు, నా ఆత్మ కాదు ప్రభు, నీ ఆత్మ వల్ల కార్యము చేయాలని ప్రార్థిస్తామన్నాం మనము. హల్లెలూయా.